మొట్టమొదటిగా ఈ స్థలానికి నన్ను ప్రేమించి నడిపించిన పరిశుద్ధ దేవునికి నన్ను మనసుతో స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ప్రేమించి నన్ను సజీవులను కాంచి కాపాడి ఈ దినముందు ప్రభు సన్నిధిలో ఎలా మీ మధ్యన నిలబడడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని పెట్టి చేతులు పైకి తీసుకొచ్చారు. మరి మిమ్మల్ని కూడా సజీవం ఉంచిపెట్టేగా మందిరానికి వచ్చాం. అందులో కూడా ఒకసారి స్తోత్రించలేదా? దేవాకి దేవుడికి మేము కలుగుగాక. నన్ను ప్రేమించి ఈ స్థలానికి ఆహ్వానించిన దైవ సేవకులు, దైవ ప్రసాదానికి, అలాగే సౌజన్యానికి, కుటుంబానికి నా వందనాలు. ఇక్కడికి రావడానికి కారణం మొట్టమొదటిగా దేవుడి కారణమైతే ఈ స్థలానికి నన్ను పరిచయం చేసింది రాజన్న. ఈ స్థలాన్ని చూసినప్పుడు అంటే మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ దేవుడు ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేవాడు. హల్లెలూయా. ఈ స్థలంలో మేము ప్రార్థన చేశాం. ఏమీ లేనప్పుడు ఈ స్థలాన్ని దేవుడు చూశాడు. దేవుడు నామానికి కలుగుతాక అది చేసిన వారికి, చూసిన వారికి, అనుభవించిన వారికి మాత్రమే ఈ అర్థం కాగలరు, వాటిని గ్రహించగలరు. మేము ప్రభు సన్నిధిలో దైవ సేవకులతో పాటు కలిసి ప్రార్థన చేసిన దినాలు, ఆ పరిస్థితులు నా మటుకు నాకు, దైవ సేవకులకు ఇక్కడ కొంతమందికి తెలుసు. ఒక విషయాన్ని చెప్తాను. ఎప్పుడు ప్రార్థన చేసే వ్యక్తి కూడా ఓడిపోదు. దేవుడు నామానికి కలుగుతాను. ఎప్పుడు దేవుడి మాట ఎప్పుడు నెరవేరడం కూడా కాదు. ఆగర్యంలో మనకి కనబడినట్లుగా, జరిగినట్లుగా కనిపిస్తాయేమో, కానీ దేవుడు ఎప్పుడు అన్వేషణ కాదు. దేవుడు నామానికి మేము కలుగుతాక. ఈ స్థలం ముందు దేవుడు నాకు ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ స్థలంలో మేము ప్రార్థన చేసుకున్న ఒక గడియలు ఇది ఓన్లీ ఫ్లోరింగ్ కూడా లాగలేదు. ఇది అసలు ఏమీ లాగలేదు. దైవ సేవకులు అంటే ఆ మాటలు, మన మాటలో, మానవ మాటలో చెప్పాలి అంటే పరిస్థితుల్లో అన్ని అనుకూలత ఉన్నప్పుడు మా సేవకులు వ్యక్తులు చాలా మంది ఉండొచ్చు, కానీ ప్రతికూలాల్లో, అనుకూలతలు కూడా కాపాడి ప్రేమించే దేవుడు ఆయన మాత్రమే. దైవ సేవకులు ప్రతిదినం ప్రభు సన్నిధిలో మీ అందరికీ తెలుసు, నాకు తెలిసింది మీరు చెప్తున్నాను. మీకు తెలిసింది ప్రార్థన ముగించిన తర్వాత మీరు నాతో చెప్పచ్చు. దేవుడు నామానికి మేము కలుగుతాక. అప్పుడు దేవుడు మాట్లాడారు. ఈ స్థలాలను టైల్స్తో కూడిన పరిస్థితులు దేవుడు ఏర్పాటు చేస్తారని, ఈ స్థలాలను విశాలపరుస్తారని. ఈ అన్ని విశాలపరచడానికి కారణం ఏంటి? దైవ సేవకులు, దైవ సేవకుల వారి కుటుంబం మాత్రం ఉండడానికి కాదు. సంఘంగా మీ అందరిని చూసి దేవుడు ఈ స్థలం ముందు మీరు ఉండాలని ప్రభు ఉద్దేశించి మిమ్మల్ని ఈ స్థలం ముందు నాటి ఆయన కొరకు ఫలభరితంగా మార్చాలని దేవుడి ఉద్దేశం. దేవుడి పరిశుద్ధ నామానికి మేము కలుగుగాక. దేవుడి నామానికి మేము కలుగుగాక. అందరూ రెండు చేతుల పైకి స్తోత్రించడం. ప్రార్థన చేసి దైవ సేవకుడిని కలుగునందుకు సంఘంగా మీరు ధన్యులు. దేవుడి భారాన్ని ప్రేమించి సంఘంలో మేపడానికి దేవుడు అనుగ్రహించిన కృపకే వందనాలు. మొట్టమొదటిగా ఈ స్థలంలో నిలబడడానికి నాకు అర్హత యోగ్యత లేదు, కానీ దేవుడు మహాకృప, దేవుడు మహాకరిద్రం. దేవుడు పరిశుద్ధ నామానికి మేము కలుగుగాక. నాకేం వాక్యం చెప్పడం రాదు, కానీ మీరు సీరియస్గా ఉండొద్దు, నన్ను సీరియస్గా చూడొద్దు. కానీ ఏం చెప్తే చెప్పి వెళ్ళిపోవడానికి మాత్రం వచ్చాను. ఏం చెప్పినా వెంటనే వారందరూ చిన్నపైకి స్తోత్రం చెప్పండి. తర్వాత మాస్టర్ గారి మీద, మాస్టర్ గారి మీద మిరియానికి నారాయణ పడద్దు. ఒకవేళ నా మీద చూడడానికి మీరు ప్రయత్నం చేసినా నేను ప్రార్థన ఆమె అని మైకి సమర్పించా, కానీ హల్లెలూయా హల్లెలూయా. మీరు నన్ను నా మీద మిరియాలకు కారణం అవడానికి మీరు ప్రయత్నం చేస్తే నేను ఇక్కడ ఏముండను, ఏం పర్వాలేదు. ఒకవేళ మీరు నోరు అనుకోండి, నాకు తెలుసు ఆ విషయాన్ని. నేను దేవుడి కృపను పెట్టి పెరిగిన సంఘంలో దేవుడు పరిచయం చేయడానికి నాకు దేవుడు కృపను ఆధిక్యతను అనుగ్రహించారు. దేవుడి నామానికి మేము కలుగుగాక. మిగతా వివరాలు తరువాయి భాగం. దేవుడి నామానికి మేము కలుగుగాక. ఒక వృద్ధాప్యములో తల్లి గారికి అనారోగ్యం కలిగింది. ఏం కలిగింది? ఆమె హాస్పిటల్కి తీసుకెళ్ళారు. మీలాంటి మంచి మనవరాలు, మనవరు ఉండడం పెట్టి ఆ తల్లి గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఎవరు
గారికి మంచి మనవరాలు మనవడు. తీసుకెళ్ళగా డాక్టర్ గారు ఓపీ కార్డు రాయించుకోవాలి, ఎంత 500. ఓపీ రాయించుకున్నారు. డాక్టర్ గారు బయట అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ మామగారి యొక్క పిలుపు వచ్చింది. మంగయ్యమ్మ గారు, ఇక్కడ ఎవరు ఉన్నారా? మంగయ్యమ్మ గారు అన్నారు. బాబయ్య అంతా మామ. డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆ మామ చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఏంటయ్యా అంటే, డాక్టర్ గారు ఈరోజు నా రోగాన్ని చూసి పరీక్షించి అన్ని చూసి చేసి ఏదో వైద్యం మందులు ఇచ్చేస్తారనుకుంటే ఏ మందులు వాడు అని చెప్పేసి డాక్టర్ గారు ఇంటికి వెళ్ళవచ్చు అన్నారంట. ఆ మామ బయటకు వచ్చి, మనకు తెలిసిందే కదా, ఆ మామ బయటకు వచ్చి ఏం చేస్తుంది చెప్పండి నా మాట, ఏం చేస్తుంది? ఇన్ని డబ్బులు పోసాము, ఆ డాక్టర్ నన్ను ముట్టుకోలేదు. తర్వాత మనకు తెలుసు కదా, ముసలమ్మలు మాట్లాడే మాట, మీరు ఎవరెక్కడ ముసలు లేరనుకోండి, ముసలమ్మ మాట్లాడే మాట మనకు తెలుసా తెలియవా? తెలుసు. ఆ మామ బాధతో ఎంత డబ్బులు పోసాను, ఎంత ప్రయాసపడి వచ్చాను, డాక్టర్ గారు చూడన్నా చూడలేదు, ముట్టుకోలేదు. అసలు నీ బాధ ఏంటమ్మా అని కూడా అడగకుండా మందులు రాశాడు. నా బాధ దానికి ఎలా తెలిసింది అని అన్నారు. కారణం డబ్బులు ఇచ్చాను కనుక ఆయన చూడలేదు, వైద్యం చేయలేదు కనుక అలాంటి పరిస్థితులు కూడా మాట్లాడుతూ వచ్చింది. కారణం ఏంటి? ఆమె శరీరానికి ఉన్న రోగం పోవాలి అంటే డాక్టర్ గారితో ఆమె మాట్లాడాలి, డాక్టర్ గారు కూడా ఆమెను చూడాలి. ఈ రెండు జరిగినప్పుడు ప్రతి వ్యక్తికి కూడా ఏం కలుగుతుంది? హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తికి ఆరోగ్యం కలుగుతుంది. హల్లెలూయా. అలా వెళ్ళి మనం అందరం ఆరోగ్యం పొందుకున్నాం. మరి ప్రభు సన్నిధికి వచ్చిన మనం చెప్పడమే సరిపోతుంది. ప్రభు చెప్పే మాటలు వినే వ్యక్తులు ఖచ్చితంగా లేరని ప్రభు చాలా తేటగా మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ మీరు ఏమనుకున్నా పర్వాలేదు, ఈ స్థలాలలో చాలా మంది వ్యక్తులు మాట వింటున్నారు కానీ లోబడిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. మొట్టమొదటిగా దేవుడు నాతో మాట్లాడిన మాటని చెప్తారా? దైవ సేవకులు తెలుసు, అంకుల్ గారికి తెలుసు. మొట్టమొదటిగా వీరందరికంటే ఆయనకు తెలుసు. ఇక్కడ చాలా దేవుడి చేత ప్రేమించబడుతూ దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచాలి, విస్తరింపచేయాలి అని దేవుడు ఎదురు చూస్తున్నా కూడా చాలా మంది మాట అయితే అంటున్నారు ఎక్కడ? మందిరంలో. కానీ ఏం చేయలేకపోతున్నారు? లోబడలేకపోతున్నారు. లోబడని ప్రజలకు ఏంటంటున్నారు? అది చెప్పదు, ఎందుకంటే అది మన నోటితో ఒప్పుకోదు. దేవుడు ఏదో అలా రాయించేశారనుకుంటా కదా. దేవుడు మాట ఎప్పుడు కొల్లైనా సున్నైనా కొల్లిపోదు. కానీ ప్రత్యేకించి ఇంకొక విషయం, వాక్యంలోకి వెళ్ళకుండా దేవుడు నాతో మాట్లాడిన మాట చెప్తాను. చాలా మంది గుడ్రాలతనంకి స్థలం ఉన్నారు. ఒకటి ఫిజికల్లీ, రెండు ఆత్మీయ గుడ్రాలతనం కూడా చాలా మంది ఇక్కడ వారి జీవితాల్లో ఉంది. దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఈ యొక్క మాసమందు ఒక్కొక్కరికి తన ప్రసవాలను అనుగ్రహించి మరలా మీ యొక్క పరిస్థితులను విశాలపరిచి మరలా మీ సరిహద్దులో తన ప్రార్థనాత్మ చేత ఆయనే మహాశూరుడిగా మీలో తన విజ్ఞాపనాత్మను మండించబోతున్నారు. దేవుని నామానికి మహిమ కలుగుగాక. చాలా మంది చేద్దాము అని ఆశ ఉంది, కానీ అనుకూలతలు లేవు అని ఆ సాకును కలిగించే మాటలు చెప్తూ బలహీనులైపోతున్నారు. ఆ మాట ద్వారా బలహీనులైపోతూ ఉన్నారు. దేవుడు ఎంతగా ప్రేమిస్తారే అంటే, మేము వస్తున్నప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు. మేము వస్తున్నప్పుడు బండి పైన వస్తున్నప్పుడు నేను డ్రైవ్ చేస్తున్నాను, తమ్ముడు వెనకాల ఉన్నాడు. నేను ఏ వాక్యం అయితే అడిగి దైవ సేవకులు ప్రేరేపించబడి ఏ వాక్యం అయితే ఇచ్చారో అదే వాక్యం నేను బండి పైన ఏపీసీ పత్రిక 3:14 చదవరా అని చెప్పాను. ఎందుకు? దేవుడు నాకు ఆ మాట రిమైండ్ చేస్తున్నారు, వాటితో చదివిస్తారని దేవుడు చెప్తున్నారు. ఆయనకు వచ్చిన తర్వాత అంటాడు నాకు, అందుకే నాతో చదివించావు. ఎక్కడ చూశారు దేవుడు? మేము బండి పైన ఉన్నప్పుడు చూశారు. మిమ్మల్ని ఎప్పుడు చూశారు దేవుడు? ఈ మందిరంలో ఏమి లేనప్పుడు దైవ సేవకుల సంఘాన్ని దేవుడు ప్రేమించి చూశారు. కారణం ఏంటంటే ఆకాశం గల దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఇది ఒక వ్యతిష్ట కోనేటి వలె రొట్టె నిలయంగా మార్చి దీనిలో దేవుని ఆహారాన్ని తిని మీరు బలవంతులుగా మార్చబడాలని దేవుడి ఉద్దేశం. ఎవరెవరైతే ఆత్మీయ గుడ్రాలతనంతో ఉన్నారో వారి నిశ్చయముగా దేవుని ఆత్మ చేత ప్రసవేదన పడాలి. కొంతమందికి ప్రార్థన అంటే, దైవ సన్నిధి అంటే
చాలా ఒకలాంటి నిర్లక్ష్య స్వభావాలు చాలా మంది వ్యక్తుల్లో అపవాది గురుకులు విత్తాడని దేవుడు చాలా తేటగా మాట్లాడుతున్నారు. ఎంత చెప్పిన వినని స్వభావాలతో ఉన్నారు. అది మీ నైజం కాదు, దయచేసి వినండి. అది మీ అంతటి మీకు వచ్చింది అని చెప్పను, కానీ అపవాది విత్తాడే కనుక అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతూ దైవ సంబంధమైన వాటిపైన మనసు ఉంచలేకపోతున్నాము అని గుర్తుపట్టాలి. అలా కాకుండా ఉండాలి అంటే ఇదే అనుకూల సమయం. ప్రభు సన్నిధిలో, నాయన నా ఆత్మీయ గొడ్రాడతనాన్ని బాగు చేయండి, నాయన నీ మాట వినగలిగే స్వభావాన్ని కృపను నాకు ఇవ్వండి అని దేవుడి సన్నిధిలో అడగాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు దేవుడి లేఖనాల్లో దేవుడు మాట్లాడే ప్రతి మాటల్లో కూడా ఆత్మీయంగాను భౌతికంగాను రెండు కోణాలు దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఒక విషయాన్ని మీ ముందు బయట దాకా వెళ్ళాల్సిన పరిస్థితులు ఏమి అక్కర్లేదు, కానీ మీ ఎదుర్కొంటున్న దైవ సేవకులు ఏమీ లేనప్పుడు ఏం చేసేవారు? ప్రార్థన సమయం. సౌజన్య, నాకు ఆశ్చర్యం వేసింది. సౌజన్య యొక్క 10 వచనాలు 20 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదివేస్తూ వారు బైబిల్ కంప్లీట్ చేసేవారు, పూర్తి చేసేవారంట. అంకుల్ నాతో మాట్లాడేవారు, ఇలాగ అవుతుందా బైబిల్ పూర్తి చేశాను, ప్రార్థనకే చాలాసేపు పడుతుంది, ఈ బైబిల్ ఎలా చదువుతున్నారు అన్న ఆశ్చర్యం వేసేది. మీరు చూస్తేనే కనుక సందర్భాలందు మేము ప్రార్థన చేసుకొని తర్వాత మళ్ళీ ప్రార్థన తాగిపోయినా మళ్ళీ వాక్యం చదువుకునేవారు. కారణం ఏంటంటే హెచ్చింపు, ఆశీర్వాదం, కృప ఎక్కడి నుండి కలుగుతున్నాయంటే ఆయన ద్వారానే. ఆయన లేకుండా ఏమి లేవు. మనుషులు ఈ రోజు ఉన్న వ్యక్తులు మంచిగా వాళ్ళకి మేలు కలిగినప్పుడు చాలా మంచి వ్యక్తులు అని చెప్పొచ్చు. ఏదైనా ఒక దేవుడు చెప్పారు అని దేవుడి మాట కానీ, లేకపోతే ఏదైనా ఒక ప్రతికూలకు మాట వారి నోటి నుంచి వస్తే వ్యక్తిని చెడ్డ వ్యక్తిగా చిత్రీకరించే దినాలను మనం ఉన్నాం. ఈ సంగమా, దేవుడు అక్కడ చాలా సమీపంగా ఉంది. మీరు గుర్తుపట్టగలుగుతున్నారు ఏదో తెలియదు, కానీ దేవుడు అక్కడ చాలా సమీపంగా ఉంది. మొట్టమొదటిగా ఈ కుటుంబ ఆశీర్వాద పండుగల మొదటి దినమందు ఖచ్చితంగా ఈ స్థలమందు ఈ సంఘ కుటుంబాలకు దేవుడు తన కృపను విస్తరింపచేయడానికి ఇష్టపడుతున్నారు. మీరు ఖచ్చితంగా దేవుడు నామం పెట్టి చెప్పగలను. మంగళవారం మధ్యాహ్నం ఉదయం ప్రార్థన చేసుకున్నప్పుడు ఈ స్థలానికి నేను నడిపించబడతానని, ఒక నూతన ద్వారం దేవుడు తెలుస్తున్నారని దేవుడు నాతో ఉదయకాలంలో మాట్లాడితే రాత్రికాల సమయంలో దైవ సేవకులు ఫోన్ చేస్తే నేను మారు మాట్లాడకుండా దైవ సేవకులు తెలుసు. చాలా సందర్భాలను రమ్మన్నప్పుడు నేను రాని దినాలు కూడా దైవ సేవకులకు తెలుసు. ఈ మనుషులు గొప్ప కొరకు చెప్పట్లేదు, కానీ దేవుడు తన ఆత్మ కార్యాన్ని ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద పండుగల ద్వారా దేవుడు జరిగించబోతున్నారు. మీకంటే ముందుగా ప్రతి లేఖనాన్ని ఆయన క్షుణ్ణంగా ఏది చదవాలో ఆయన మాట్లాడుతూ వస్తున్న మాతోనైనా, దైవ సేవకులతోనైనా, సంఘముతోనైనా ప్రతిదీ ఆయన మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి? సంఘమును ప్రేమించి, సంఘం దేవుని ప్రేమను అర్థం చేసుకోవాలని, సంఘం దేవుని సారూప్యంలోకి రావాలని దేవుడి నామానికి మహిమ కలుగును గాక. 2 విషయాలు మనం చూద్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలోకి వద్దాం. 7వ అధ్యాయం 24 వచ్చి ఒకసారి చూద్దాం. ఏంటంట? కాబట్టి హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధిమంతులందరూ హల్లెలూయా చెప్దామా? బుద్ధిమంతులు మాత్రమే చెప్పండి అమ్మ. నేను ఏమి ఎవరిని ఫోర్స్ చేయను, ఎవరిని ఇబ్బంది పెట్టను. ఎందుకంటే నాకు మాస్టర్ గారు చెప్పారు, మా వాళ్ళందరూ బుద్ధిమంతులు అని చెప్పారు. బుద్ధిమంతులు మాత్రమే చెప్దామా? కొంతమంది మీరు బుద్ధి లేదని చెప్పక ఒప్పుకుంటున్నారు. కారణం ఏంటి? మళ్ళీ ఇంకోసారి మూడోసారి ముంచుగా బుద్ధిమంతులందరూ చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిగానం లేకపోతే స్తోత్రాలు ఎవరికయ్యా అంటే గరుడైన యేసయ్యకు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అక్కడ చెప్పబడిన మాట ఇక్కడ ఇద్దరు వరకు చెప్పబడుతుంది. ఈ లేఖనాలందు చాలా ఉపమాన రీతిగా ప్రభు తన పిల్లలతో మాట్లాడుతూ వచ్చారు. దేవుడు తన పిల్లలకు అర్థం కావడానికి ఎప్పుడు ప్రేమించి ఆ మహాపరిశుద్ధుడు దిగి మనకు అర్థం కావడానికి, మనకు అర్థమయ్యే రీతిలో తను మాట్లాడుతూ తను కనపరుచుకుంటూ తన యొక్క ప్రేమను మన ఎడల వెల్లడిపరచడానికి ఇష్టపడుతున్న గొప్ప దేవుడు. ఇక్కడ మాట్లాడుతున్నారు, నా మాటలు విని అంటున్నారు. ఏంటంట? మాటలు వింటే సరిపోతుందా?
రెండోది ఏం చేయాలి? ప్రతిరోజు గడిచిన వారం వాక్యం ఏంటక్క అని ఒకవేళ నేను అడిగాను అనుకోండి, ఎంతమంది నావలో తేలిపోతారో ప్రభుకి తెలియాలి. ఒకసారి అడుగుదామా? మీ పక్కనే ప్రార్థన అయిపోయినట్టు అడగండి. కారణం ఏంటయ్యా అంటే ఈరోజు యూట్యూబ్, ఫేస్బుక్ సంఘాల వాక్యం విలువగా ప్రకటన చేయబడుతుంది, కానీ వింటున్నాం కానీ దాని ప్రకారంగా జీవించిన వ్యక్తులం అయిపోయాం. మీరు ఒప్పుకోకపోయినా వాక్యం సత్యం కనుక దేవుడు మనల్ని ఈ ఉదయకాలంలో బుద్ధిమంతులుగా మార్చడానికి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ నా మాటలు విని వాటి ప్రకారంగా, ఏటి ప్రకారంగా? వాక్య ప్రకారంగానా, మన బుద్ధిపూర్వకంగానా? చెప్పాలి. అంటే వాక్య ప్రకారంగా ప్రవర్తించిన ప్రతి వ్యక్తి ఎలా చెప్తున్నారు? దేవుడు ఎలా చెప్తున్నారు అంటే నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును బుద్ధిమంతును పోలి ఉండును అంటూ మాట్లాడుతూ, అతడు ఎక్కడ ఉంటాడే అంటే బండ పైన తన ఇల్లును కట్టుకుంటాడు. కట్టుకోవలసిన బాధ్యత ఎవరిది? ఇందాక దైవ సేవకులు చెప్తున్నారు, కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఒక ప్రశ్న మీ అందరికీ తెలుసు. ఒకసారి గొర్రెను కంటుందా? గొర్రెల కంటం ఎంతమంది తెలుసు? గొర్రెలు కంటున్నప్పుడు ఎంతమంది చూశారు? గొర్రెలు తెలీదా? గొర్రె గేదెల కంటం ఎంతమంది చూశారు? చూడం. కారణం ఏంటి అంటే గొర్రెనే కంటుంది. ప్రతి విశ్వాసి ఎవరై అంటే దేవుడి రక్తము చేత, ఆయన చేత కనబడిన గొర్రె పిల్లలం. వారందరూ కూడా దేవుని కుటుంబాల్లో నాటబడి మందిరంలో వాక్యం విని వాటి చొప్పున కుటుంబాలు నడిపించుకోవలసిన వ్యక్తులుగా మనం ఉన్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ రోజు నువ్వు కుటుంబంలో దేవుని సన్నిధిలో వాక్యం విని కుటుంబంలో నువ్వు కుటుంబాన్ని కట్టుకోలేకపోతున్నావు అంటే వాక్యాన్ని వింటున్నావు కానీ వాటి చొప్పున చేయకపోవడమే కారణం. ఒక పరిశుద్ధుడైన ఒక బిలీగ్రామైన భక్తులు చెప్తూ ఉన్నారు. ఆయన యొక్క జీవిత చరిత్రలో ఒక మాట, ఒక కథను రాస్తూ ఉన్నారు. ఒక ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట. భార్య గారు మారు మనసు పొందిన వ్యక్తి ఎవరు? భార్య గారు ఎవరు? మారు మనసు పొందిన వ్యక్తి అంటే మందిరానికి వెళ్తున్న వ్యక్తి మాట. మనలా ముసుగు వేసుకొని మందిరానికి వచ్చి ప్రార్థన పెట్టుకున్న ఒక మంచి తల్లి. భర్త గారు ఎవరయ్యా అంటే అసలు వాక్యం తెలియదు, ఏమీ తెలియని వ్యక్తిగా ఉన్నారు. ఒకప్పుడు పరిస్థితులు బట్టి మందిరానికి వెళ్ళి 1-2 దినాలు వెళ్ళినా కూడా మందిరంలో ఏమడలేక వచ్చేసిన వ్యక్తి. కారణాలేంటో తర్వాత చెప్తాను. ఆ వ్యక్తి మందిరానికి వెళ్తున్నా కూడా ఎల్లప్పుడూ భర్త గారిని భయానకమైన పరిస్థితులు మాటల ద్వారా మాట్లాడుతూ హింసిస్తూ ఉండే వ్యక్తి. భర్త గారు ఏం చేసినా కూడా ఆయన మాట్లాడుతుంటాడు, మందిరానికి వెళ్ళి ఏం నేర్చుకున్నావు? చర్చికి అంటున్నావు, నీలో ఒక మృదువైన స్వభావం లేదు, ఒక మంచి మాటలు లేదు, ఒక సత్ప్రవర్తన లేదు అంటూ ఆదివారం వచ్చినప్పుడు బైబిల్ పట్టుకుని మందిరానికి వెళ్దాం రామయ్య అంటే ముందు మందిరానికి నీ బ్రతుకు మార్చుకో, తర్వాత నేను వస్తాను లేవాడంట. పాస్టర్ గారితో కూడా ఇది 2 వర్గాల వారికి వర్తిస్తుంది. భార్య ప్లేస్ భర్తను పెట్టుకోండి, భర్త ప్లేస్ భార్యను పెట్టుకోండి. భార్యల కొరకే కదా మాట్లాడుతున్నాం, మేము చాలా మంచి వ్యక్తులు అనుకుంటే దేవుడికి సమస్తం తెలుసు. దేవుడి నామానికి మేము కలుగును గాక. ఆయన చెప్పింది మీకు చెప్తున్నాను. ఇక్కడ 2 కోణాల్లో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒక దినమందు ఆమె ఎల్లప్పుడూ ప్రతి దానికి గొడవ అవసరం పెట్టే పరిస్థితులు కూడా ఉన్నప్పుడు ఆ దినాలందు వారి కావిడితో నీళ్ళు పోసుకుని మోస్తూ వచ్చేవారంట. అలా ప్రతిదినం వస్తున్నప్పుడు ఏది చేయకపోయినా ఆ వ్యక్తిని తిడుతూ భయానకంగా మాట్లాడుతున్నది. ఆమె ఎవరయ్యా అంటే దేవుడి మందిరానికి వెళ్తున్నా కూడా మాటలో బుద్ధిత కానీ, జ్ఞానం కానీ, దేవుడి వాక్య ప్రకారమైన జీవితం కానీ లేని వ్యక్తిగా ఉంది అని తన భర్త దేని ద్వారా గ్రహించాడు? ఆమె క్రియల ద్వారా గ్రహిస్తున్నాడు. ఒకరోజు దైవ సేవకులు ఇలాంటి కుటుంబ ఆశీర్వాద పండుగలు లేకపోతే కుటుంబాలతో చెప్పబడుతున్న వాక్యంలో ఆమె మార్పు చెంది, ఇదిగో మార్పు చెందిన వ్యక్తులు ఎవరైనా వారు నరకానికి వెళ్ళిపో, నేనంతా చెప్పినా నా భర్త ఎక్కడికి రావట్లేదు, చర్చికి. వాళ్ళ భాష అలా మాట్లాడు, చర్చికి రావట్లేదు. మామూలు అంటారు కదా, చర్చికి రావట్లేదు.
మందిరానికి రాకూడదు. మీరు ప్రార్థన చేసేయండి. ఎవరు చేయాలంట? ఎవరు చేయాలి? మరి మాస్టర్ గారి ప్రార్థన దేవుడు ఆలకిస్తారని గ్రహించింది, కానీ ఇంకో కోణం ఉంది. ఆ మందంట తీసుకురా, మీ భర్త గారిని ఒకసారి తీసుకురా అంటే ఆయన అంత్యశక్తి రావట్లేదు అన్నప్పుడు, అలా ఆయన ఒక గృహ దర్శనానికి వెళ్తున్నప్పుడు ఆ పక్కింటికి వెళ్ళి ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు, అయ్యా ఎందుకు రావట్లేదు ఆయన నువ్వు మందిరానికి అంటే, ఆయనకి జరిగిన ప్రతి పరిస్థితిని చెప్తున్నప్పుడు, మందిరంలో ఆయన వాక్యం ద్వారా మందిరానికి వస్తున్న ఆమెతో మాట్లాడుతున్నారు. ఏంటంటే, నువ్వు వాక్యాన్ని వింటున్నావు కానమ్మా, వాక్యం ప్రకారంగా నీ కుటుంబాన్ని భర్తను కట్టుకోలేని స్థితిలో ఉన్నావు. నీ భర్తను జ్ఞానము కలిగిన స్త్రీ తన కుటుంబాన్ని కట్టుకుంటుంది కదా, విశ్వాసము కలిగిన భార్యను పెట్టి అవిశ్వాసంలో ఉన్న భర్త మార్చబడతారని దేవుడు లేఖ ఉంది కదా. నువ్వు లోకపరంగా మాట్లాడుతున్నప్పుడు దైవ ప్రసన్నత నీ కుటుంబంలో ఎలా కలుగుతుందని ఆమెతో దైవ సేవకులు మాట్లాడినప్పుడు, రోజు వాడికి చెప్పని ఆయన నీళ్లు కావుడు పట్టుకొని బావికి వెళ్ళి నీళ్ళు తీసుకొని వచ్చాడంట. ఏం తీసుకొచ్చాడు? మీకు అర్థం కాదని కథ చెప్తాను, దానికి కథలే ఉండవు. ఇది లాస్ట్ కథ, ఉపమాన కథ. తర్వాత నుంచి ఉంటుంది దేవుడు ఏం చెప్పారో చెప్పడం. తర్వాత మీరు ప్రభు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా మరి వినాలి. కథ అయిపోయిన తర్వాత నవ్వడం మేము ఇప్పుడే నవ్వించుకోండి. తర్వాత ఆయన గారు కావులు పట్టుకొని మంచిని తీసుకురావడానికి వెళ్ళారంట. ఆమె పెంచుకుంటున్న ఒక మంచి చేపల తోట, చిన్న చేపల తోట ఉంటుంది కదా, ఇలా తిరగబోయి ఇలా తిరిగేటప్పటికి అది ఎలా కింద పగిలిపోయిందంట. ఆయన భయపడుతూ కావిడ అక్కడ పాడేసి, ఎందువరకు సిస్టర్ గారు మరి ఏంటి సిస్టర్ గారు మంచి పవర్ఫుల్ లేడీ కాబట్టి ఏం మాట్లాడతారు, మీకు ఏం మాట్లాడతారో మీకు తెలిసిన అని చెప్పట్లేదు, పరిశుభ్ర స్థలం కదా. మీరు కాదు, ఆవిడ. ఎవరు? ఆవిడ. బంగాళాన్ని కోలుకుంటే, బంగాళాన్ని చేపలు పోగొట్టాం, ఈ చేపలను చచ్చిపోయి అంటారేమో ఆయన భయపడుతూ అందులో దిగేస్తున్నప్పుడు పరిగెట్టుగా స్పీడ్గా చీపురు కట్టించుకొచ్చేస్తున్నట్టు. ఎలాగా? చీపురు కట్ట. ఆయన అనుకున్నాడంట, ఈ రోజు నేను చచ్చిపోయాను రా బాబు, మా ఆవిడ చేతిలో చీపురు గడ్డ ఎంత బ్రతుకు బతికి ఇంటనకాల చావన్నట్టుగా ఈరోజు మా ఆవిడ చేతిలో చీపురు కట్టుతో నేను పనులు తినబోతున్నాను అంటూ భయపడుతూ లోపనే ఆ గాజు పెంకులు వద్దు అని ఆయన అక్కడ ఆపేసి కదలొద్దు చెప్పి ఆ చీపురు కట్టు పక్కనెట్టి, ఏమైందండి? ఏం కాదులే, చేపలు దొరికే కదా, మీరు కదలకండి, మీ కాళ్ళకి గాజు పెంకులు రుచుకుంటే మీకు ఏమన్నా దెబ్బ తగిలితే నేను బతకగలనా? మీరు నాకు ఇచ్చిన ఏకైక భర్త, దేవుడి చేత మనం దేవుడు ఏర్పాటు చేశారు, మీరేం కదలదు, ఆ చేపలు పోతే పోనివ్వండి, ఆ యొక్క తొట్టు పోతే పోనివ్వండి, ఈ ఉంటే ఇలాంటి తొట్టులు 10 కొంటారండి అని మాట్లాడుతూ ఆ పెగులు అన్ని ఏరుతూ అన్ని చదువుతూ ఆమె అంటుందంట. భర్త గారిని పొగడటం మొదలుపెట్టిందంట. ఎలాగా? ఆయన చేసిన తప్పుగాను ఆమెపై వేసుకుంటూ పొగుడుతూ ఒక అవిశ్వాసం మందిరానికి రాని వ్యక్తిని ప్రేమ చేత ఆకర్షిస్తూ ధైర్యపరుస్తూ తనలో ఉన్న దేవుడి సుగుణాన్ని ప్రేమను వెతికి తీసుకున్నప్పుడు ఆ వ్యక్తిలో మామూలు మారు మనసు వచ్చింది. ఇప్పుడు ఏమొచ్చింది? అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తాడు? ఈవిడి కంటే ముందుగా ఆదివారం రానే వచ్చింది, ఈవిడి కంటే ముందుగా రెడీ అయిపోయి, ఏమే వస్తావా? ఎక్కడికండి? మందిరానికి వెళ్దాం. మీలో ఇంత గొప్ప మార్పును కలుగు చేసిన మందిరానికి మనం మన కుటుంబం మానకుండా ప్రభు మందిరానికి వెళ్దాం. కారణం ఏంటంటే సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు జ్ఞానయుక్తంగా బుద్ధివంతులు తన కుటుంబాన్ని కట్టుకుంటూ ఉంటారు. దేవుడి నామానికి మేము కలుగును గాక. ఈరోజు ప్రభు మాటలు విని మనం అయోగ్యంగా వెళ్ళిపోవడం ద్వారా ప్రయోజనం ఏమి లేదు, కానీ దేవుడి మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడు బుద్ధిమంతులు పోలి ఉంటారు. వాటిపైన వారు ఎక్కడ కట్టబడతారు అంటే క్రీస్తు అనే బండ పైన మందిరములో దేవుడి రాకడ కొరకు వారు కట్టబడతారని దేవుడి లేఖనం చెప్తుంది. ఒకరు బుద్ధిమంతులు. ఆ బండ పైన కట్టబడిన గృహానికి, ఆ యొక్క ఇంటికి ఎలాంటి వరదలు, తుఫానులు, సుడిగాలు వచ్చినా కూడా అది ఎప్పుడు కదల్చబడదంటే కారణం ఏంటంటే ఇల్లు ఎవరి చేత కట్టబడుతుంది? దేవుడు దానికి అధికారం ఇచ్చి కడుతున్న వ్యక్తులకు తన జ్ఞానాత్మను అనుగ్రహించి కుటుంబం లేకపోతే ఆ ఇల్లు, ఆ వ్యక్తులు ఎలా కట్టబడాలని దేవుడు తగిన ఆలోచన తన లేఖన ముందు కనపరిచిన ప్రత్యక్షతలన్నీ ఆ వ్యక్తులకు అనుగ్రహిస్తారు. ఎవరికి? బుద్ధివంతులకి.
ఇక్కడ ఇంకొక రెండో కోణంలో మనం చూస్తే రెండో వ్యక్తులు ఎవరంటే బుద్ధిహీనులు. ఎవరు చెప్పండి, చదవండి. బుద్ధిహీనుడు ఒకసారి చూద్దామా. కొందరా అందరనా? చెయ్యని ప్రతి వాడును. ఎవరంట? నా మాటలు విని వాటి చెప్పున చెయ్యని ప్రతి వాడు ఎక్కడ కట్టుకుంటాడంట? ఇసుక పైన తన ఇల్లును కట్టుకుంటాడు. అక్కడికి వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి, సుడిగాలు వస్తాయి. కనుక అది గొప్ప విపత్తుల కుటుంబం కొట్టబడిపోతుంది. ప్రియ సంగమా, ఇక్కడ రెండు పరిస్థితులను మీరు పెట్టి ఉన్నాను. దేవుడి వాక్యం చేత, దేవుడి సన్నిధిలో దేవుడి వాక్య ప్రకారం వాక్యముని విని వాక్య ప్రకారంగా నడిపింపబడుతున్నప్పుడు నీ కుటుంబంలో శ్రమలు, శోధనలు, ఇక్కట్లు, ప్రతికూలాలు, రోగ రుగ్మతులు ఏవి కలిగినా కూడా దేవుడి ఆలోచన చేత నీ కుటుంబాన్ని నడిపించుకోగలవు. దేవుడి నామానికి మేము కలిగిన సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం ఎక్కడుందో నువ్వు వెతికి కుటుంబానికి అందించే వ్యక్తిగా బుద్ధిమంతురాలుగా ఉండాలని దేవుడు చూశాడు. మనం ఇల్లు కడుతూ ఉంటాం. ఇటుకలు ఎక్కడ బాగుంటాయంటే చొప్పలు ఇటుకలు బాగుంటాయి అంటారు. కారణం ఏంటంటే ఆ ఇటుకలు మంచివి, నాణ్యతగా ఉంటాయి, అందరూ అక్కడికి వెళ్తాం. కారణం ఏంటంటే ఇటుకలో ఆ యొక్క శ్రేష్టతను వారు అందిస్తున్నారు కనుక. ఈరోజు దేవుడు తన కృపనిచ్చి, తన ప్రాణమునిచ్చి, తన ఆధిపత్యాన్ని ఇచ్చి నీ ద్వారా కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నప్పుడు దేవుడి కొరకు మనం ఎలా బ్రతకగలుగుతున్నాం? మందిరానికి రావడం చాలా అవసరం. దానికి మించిన అవసరం ఏంటంటే వాక్య ప్రకారంగా వాటి చెప్పున మనం నడవలసిన జీవితాలు మన జీవితాల్లో ఉన్నాయి. రెండింటికి వరదలు వచ్చాయి, రెండింటికి తుఫానులు వచ్చాయి, రెండింటి పైన వరద, తుఫాను, సుడిగాలు లేస్తూ ఉన్నాయి. ఏది నిలిచింది? బండ పైన నిలిచింది మాత్రమే నిలిచింది. ఆలోచిద్దాం. దేవుడు మనతో ఉంటే ఎలాంటి ప్రతికూలాలైనా, ఎలాంటి సమస్యలైనా ఆయన తొలగిస్తుంటాడు. కొన్నింటిని మనం చెప్పగలం, కొన్నింటిని మనం చెప్పలేని పరిస్థితులు. అన్నిటిని దేవుడు ఆదుకునే హస్తమైంది. దేవుడు నామానికి మేము కలుగును గాక. కొంతమంది అంటారు, నేను ఎందుకు స్తుతించాలి, నేను ఎందుకు ప్రభు మందిరానికి రావాలి అని బుద్ధిహీనులు మాట్లాడతారు. బుద్ధిహీనులు ప్రభు లేరు, ప్రభు సన్నిధి లేదని మాట్లాడుతుంటారు. ఈరోజు ఒక వైద్యశాలకు వెళ్తే ఎంతో ధనాన్ని వెచ్చించి మనం ఆరోగ్యం సంపాదించుకున్నాం అనుకుంటాం. కానీ కానే కాదు. దేవుడు మహాకృప చేత నేటి వరకు మనం సజీవంగా ఉన్నాం. ఇక్కడ రెండు కుటుంబాలు ఉన్నాయి, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. నువ్వు మందిరంలో ఉన్న వ్యక్తులు కదా. నీ కుటుంబాన్ని దేవుడు మాట చెప్పిన మాటలు విని వాటి చెప్పని చేసుకోవాలని దేవుడు మీ అబ్బరితో ఇప్పుడు మాట్లాడలేదా? కుటుంబాల్లో నుండి కుటుంబ ప్రార్థనలు రావాలి, కుటుంబ ప్రార్థనలు జరగాలి దేవుడు ఎప్పుడు మీతో మాట్లాడలేదా? ఇక్కడ చాలా మంది దొంగలు ఉన్నారు అని దేవుడు మాట్లాడతారు. ఏ దొంగలు ఏంటి? డబ్బు దొంగలు కాదు, సమయాన్ని దొంగిలించే దొంగలు. అది స్వతహాగా మీ వల్ల కలిగింది కాదు. కానీ ఆ యొక్క లక్షణం ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బుద్ధిమంతుడితో సహవాసం చేయకుండా, జ్ఞానవంతుడితో సహవాసం చేయకుండా మనం ఏ సహవాసం చేస్తున్నామో ఆ యొక్క అవలక్షణాలన్నీ మన జీవితంలో ప్రతిబింబిస్తాయి. మీ గర్భవాసానికి పుట్టిన పిల్లడు ఉన్నాడు. రోజు స్కూల్కి వెళ్ళకుండా అక్కడెక్కడ ఆడుకున్న వ్యక్తితో రోజు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళే వ్యక్తితో తిరుగుతున్నాడు అనుకో మీ అబ్బాయి. ఎంతమంది ఊరుకుంటారు? చేతులు ఎత్తండి. రోజు స్కూల్కి వెళ్ళే వ్యక్తి స్కూల్కి వెళ్ళే వ్యక్తితో సహవాసం చేస్తాడు అనుకోండి, ఏమంటాం? ఆడు పుట్టి పోగిరివాడా ఏంటి? ఫస్ట్ మాట. రెండోది వాళ్ళ అమ్మ నాన్న మాట అస్సలు వినడురా. నీకు ఆడతో స్నేహం ఏంట్రా? చూడండి ఎంత మనుషులు స్వార్థపూర్తిమైన ఆలోచనలో. నీ కొడుకుగా, నీ కూతురిగా వారి పట్ల నీకు అంత ప్రేమ, అంత బాధ ఉన్నప్పుడు ఆ పరలోకం ఉన్న తండ్రి తన ప్రాణాన్ని పెట్టి తన కృపను మన పట్ల ఉంచి మనం నడవలేమని మన మధ్యలో దిగి వచ్చి మన చేయి పట్టి నడిపిస్తూ ఆ నిత్య రాజ్యానికి మనం చేరాలని నా పైన మీరు కట్టుకోండి. ఎక్కడ కట్టుకుని మీరు పడిపోతారు? నా పైన మీరు కట్టుకోండి, నా పైన మీరు ఆధారపడండి. నేను మీకు తండ్రిగా ఉన్నాను. ఈ బండి ఎవరై అంటే క్రీస్తు ప్రభువు వారు. ఈ బండి ఏంటంటే
పరలోకమున నా పరిశుద్ధుడికి సాదృశ్యం ఉన్న సంఘం. ఎంతమంది దేవుని వాక్యాన్ని వాక్య ప్రకారం మనం కట్టుకోగలుగుతున్నాం? ఎంతమంది కుటుంబాల్లో కుటుంబ ప్రాంతం జరగగలుగుతున్నాయి? ఇక్కడ ఆలోచిద్దాం. 2 వ్యక్తుల కొరకు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇల్లు అనగా కుటుంబం. కుటుంబంలో ఎంతమంది ఉంటారు? కుటుంబంలో భార్య భర్తలు, కుటుంబంలో వారి తల్లిదండ్రులు, వీరి తల్లిదండ్రులు, కుటుంబంలో అందరూ కూడా ఎవరి చెత్త కట్టబడాలి? దేవుడి మాటను విని వాటి ప్రకారం అందరూ నడవాలి. దేవుడి నామానికి మేము కలుగుగాక. కొంతమందికి మందిరం అవసరం, కొంతమందికి సండే స్కూల్ అవసరం, కొంతమందికి పురుషుల సమాసం అవసరం, కొంతమందికి వ్యక్తిగత ప్రార్థనలు అవసరం. ఇవన్నీ దేవుడి సమాసములో, దేవుడి మందిరంలో మనకు అనుగ్రహించి మన కుటుంబంలో దేవుడిలో ప్రతిష్ఠిత కలిగి, లేకపోతే ఒక భారభరితమైన కుటుంబాలుగా పరలోకమున దేవుడు భూమి మీద ప్రతిబింబించినట్లుగా ప్రభు కొరకు ఉండాలి అని దేవుడు ఉద్దేశించాడు. ఇంత దైవ సేవలు చదివించినట్లుగా ఒక మహారాజా ఉండి దావీదు మహారాజు అంటున్నాడు, నీవు నా కుటుంబం అంతా కూడా నిత్యము నీ సన్నిధిలో ఉండాలయ్యా, నిత్యము నీ సన్నిధిలో ఉండాలని ఆశయ. మీకు ఈ భారం అర్థం కాదండి అంటే అర్థం కాదు అన్నారని మీకు గొప్పగా అన్నితో భావించదు. కానీ రాబోతున్న దినాలు ఉగ్రత దినాలు. ఎప్పుడు సంఘం, దేవుని సంఘం బండపైన కట్టబడిన ప్రతి ఒక్కరు క్షేమంగా ఉంటారు. వారి కథలు ఇప్పుడు కదల్చబడరు. కానీ ఒకవేళ నువ్వు ఇసుక పైన ఉన్నావనుకో, దేవుని మాటలు వినని వ్యక్తులుగా ఉన్నావనుకో, తుఫాను వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, ఇక్కట్లు వస్తున్నాయి, ఏమైపోతాం? ఆలోచిద్దాం. మీరు బుద్ధిమంతులుగా ఉన్నారా, బుద్ధిహీనులుగా ఉన్నారా? బుద్ధిమంతులు అందరూ అల్లే చెప్దాం. బుద్ధిమంతులు అందరూ అల్లే చెప్దాం. బుద్ధిమంతులు ఏం చేస్తారు? కుటుంబాన్ని రాత్రికాల సమయంలో కుటుంబంలో బుద్ధిమంతులు, ఇక్కడ ఉన్న వారందరూ కుటుంబంలో ఇంటికి వెళ్ళి బుద్ధిమంతులు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? కుటుంబంలో మందిరానికి రాని వ్యక్తులందరినీ కుటుంబ ఆశీర్వాద పండుగకి తీసుకురావడం వల్ల ఇక్కడ ఏం నిలిపింపబడుతుంది? దేవుడి మాట ద్వారా మనకి ఏం కలుగుతుంది? క్షేమము, ఆశీర్వాదం కలుగుతుంది. అందుగా మీరు తీసుకురావాలి. దేవుడి నామానికి మేము కలుగుగాక. ఇందాక చదివిన లేఖన బాగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూస్తే ఎక్కడంట? పరలోకమందును భూమి మీదను. చదవడమ్మా. ఏ తండ్రిని బట్టి మనం పిల్లలుగా పిలువబడుతున్నాం? పరలోకమందును భూమి మీదను ఏ తండ్రిని బట్టి కుటుంబముగా పిలువబడుతున్నాం. ఈ రోజు ఒక్కసారి ఆలోచిద్దామా? క్రైస్తవ కుటుంబం, క్రైస్తవ బిడ్డలు, దేవుని వెంబడిస్తున్న వ్యక్తులుగా ఉన్నామని ఎంతమంది గృహాలలో పరలోకమున దేవుని యొక్క సన్నిధి సాన్నిధ్యం భూమి మీద ప్రతిబింబించబడ్డానికి, నేను దేవుని చేత రక్షింపబడ్డాను, నేను దేవుడి కుమారుని కుమార్తెని, పరలోకమున దేవుడి కుటుంబం, దేవుడి సన్నిధి నా కుటుంబంలో ఉండాలని అంటారు కదా. సామెతల గ్రంథంలో సృష్టి ప్రారంభంలోనే ఏమి లేనప్పుడు తాను పోలిక చొప్పున, అసలు బంగారం నదులు ఏమి లేనప్పుడంట, తండ్రి మనల్ని ప్రేమించి ఆయన కొరకు ఈ భూమి మీద మనం జ్యోతిర్మలే ప్రకాశించాలని సాంద్రాజనను ప్రతి కుటుంబాన్ని, ఇప్పుడున్న రాజు గారిని, ఇప్పుడున్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ప్రేమించి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఇది ఆయన యొక్క అనాది సంకల్పం. మనం ఏదో ఊరికినే ఏదో మందిరానికి వచ్చేసామనుకుంటూ ఉన్నాం. పరలోకమందు మనకు నివాస స్థలాలు ఉన్నాయి, అక్కడ ఇళ్ళు ఉన్నాయి, అక్కడ ఆయనతో సమాసం, ఆ యొక్క పరిస్థితులన్నీ మనకు తెలుసు కనుక ఏ తండ్రి చేత ప్రతి కుటుంబం పిల్లలుగా కుటుంబంగా పిలువబడుతుందో, ఆ పరలోకమందున తండ్రి చేత ఈ భూమి మీద ప్రతి వ్యక్తి ఎలా నడిపింపబడాలి? దేవుని కుటుంబముగా నడిపించబడాలి. అక్కడ చదువుతాం ఎంత చక్కగా ఉంటుందో. ఈ హేతువు చేత పరలోకమందు భూమి మీద ఉన్న ప్రతి కుటుంబమును ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతుందో ఆ తండ్రి మోహాలుడి. ఇప్పుడు క్రైస్తవ కుటుంబాల్లో దేవుని మందిరానికి వస్తున్న బుద్ధిమంతులు, మన బుద్ధిహీనుల కొరకు కాసేపు పక్కన పెడదాం. మన బుద్ధిమంతులము బుద్ధిహీనులము కాసేపు ఈ లేఖనాన్ని చూసుకొని ఒకసారి పరీక్ష చేసుకుందాం.
తండ్రి చేత కుటుంబముగా పిలువబడుతున్న ప్రతి వ్యక్తి కూడా ఎవరెత్తున మోకాలు ఉండాలి చెప్పాలి. ఎవరెత్తున మోకాలు ఉండాలి? మరి కుటుంబంలో మోకాలు అనుభవాలు ఉన్నాయా? కుటుంబంలో మోకాలుని కుటుంబ ప్రార్థన చేయగలిగే అనుభవాలు ఉన్నాయా? ఎందుకు కుటుంబాలు పరలోకముందున తండ్రికి ఈ భూమి మీద ఉన్న కుటుంబం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ పరలోకపు సైన్యముతో పాటు ఆయన కదులుతాడు, ఆయనతో పాటు సైన్యం కలుగుతుంది. మన పక్షంగా మనకు విరోధంగా ఉన్న వరదలు, ఇక్కట్లు, ప్రతికూలాలు, శ్రమలు తొలగించడానికి మనకు తన జ్ఞానాత్మను అనుగ్రహిస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. బుద్ధిహీనుల వలె మనం కొట్టుకొని పోవడానికి కాదు, జ్ఞానం లేని వారి వలె మనం ఏడవబడ్డానికి కాదు. మనకు మన తండ్రి ఉన్నాడు, బుద్ధి చెప్పడానికి, ఆలోచన చెప్పడానికి, సరైన రీతిలో నడిపించడానికి. అందుకే ఈ జీవ గ్రంథం, అందుకే సవాసం. మనం తండ్రితో మాట్లాడుతున్నాం, కానీ తండ్రి మనతో కూడా మాట్లాడుతున్న సమయాలు ఉన్నాయి. మనం వాటిని గుర్తుపట్టాలి. చాలా మంది కుటుంబంలో ఈ రోజు ఇక్కడ దైవ సేవకులు చెప్తూ ఉన్నారంట, అంటే దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నమాట. మీరు ఏం చెప్పారు నాకు తెలియదు, కానీ మాకు ఈ సమస్య అండి, నా భర్త గారు మందు మానట్లేదండి, నా కుమారుడు ఇలా సంబంధాలండి, అలాంటివండి అని నువ్వు గుండెలు బాధి మనుషుల దగ్గర ఏడుస్తున్నావు తప్ప మందిరపు తలుపు ద్వారాలు తెరిచే ఉన్నాయి. ప్రార్థన సమయాలు ఎక్కడున్నాయి? తండ్రి ఎదుటే మోకాలు ఉండడానికి, ఆయన ఎదుట నడిపించబడుతూ, ఆయన చేత నడిపించబడుతున్న మనం, ఆయన ఎదుట మన మోకాలు ఊనకుండా ఉంటే మనం ఎక్కడ బలవంతులుగా మార్చబడతాం? ఒక్క మాటకు సమాధానం చెప్పండి. తన పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడితే నచ్చుతుందా, మాట్లాడకపోతే నచ్చుతుందా? నాకు మాట్లాడితే నచ్చుతాను వారు ఎవరున్నారా? ఎవరు ఉండరు. మరి కాసేపు లోనికి సాయంత్రానికి ఏదైనా కావాలి, వాళ్ళ పిల్లోడికి ఏదైనా కావాలి, డాడీ ప్లీజ్ డాడీ నాకు కారు కొనివ్వ డాడీ, ప్లీజ్ డాడీ అని అలా మోకాలేసి, ప్లీజ్ డాడీ నా బంగారు తండ్రి కాదు అని ఒక్క మాట మాట్లాడాడు అనుకో సాయంత్రంలో, ఏమైపోతాడు? పూర్తిగా ఫ్లాట్. ఏ ఫ్లాట్? కారణం ఏంటి? రిక్వెస్ట్. ఇంకా ఎలా పడిపోతాడు? ప్లీజ్ డాడీ ఒక్కసారి నాకు అది పనవాడుకుంటే నాకు లేదు, ఇవ్వ డాడీ అనగానే అలా నన్ను నా కొడుకు అడిగాడు. ఎవరిని అడిగాడు? తండ్రిని అడిగాడు. ఎలా అడిగాడు? ప్రేమతో అడిగాడు. కారణం ఏంటి? ఆడుకుంది నాకు లేదు అని అంటున్నాడు డాడీ, అందుకు నాకు ఇవ్వాలి కదా, నా తండ్రి కదా అంటూ అడిగాడంట కొడుకు. తండ్రి ఏం చేశాడు? వెంటనే తీసుకువెళ్ళి అతనికి ఇవ్వడానికి వెంటనే ఆలస్యం చేయకుండా ఇస్తున్నాడు. అక్కడ దేవుడు మాట్లాడతాడు కదా, పరలోకమున్న తండ్రి అంట మన మోకాలను అడగగానే అంతరంగంలో మన శక్తివంతులు అవ్వడానికి అడిగినట్లుగా మనల్ని ప్రేరేపిస్తున్నాడు. హల్లెలూయా. ఆయన స్వార్థం కలిగిన వాడు కాదండి. తన పిల్లలు తనతో మాట్లాడుతుంటే శక్తివంతులుగా మార్చబడాలి అని, శక్తివంతులుగా మార్చబడదు. అక్కడ చదవడానికి చక్కగా ఉంటుంది. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. హల్లెలూయా. ఎందుకు మోకాలు ఉండాలి? ఎందుకు సాంత్రాలని వారి యొక్క బిడ్డలు అడిగారు ప్లీజ్ అని? వాడు నాకు పద్దాక లేదు లేదు అంటున్నాడు డాడీ, నువ్వు ఇవ్వాలి, నాకు కొనాలి ఖచ్చితంగా. ఒరే బర్త్డే కొంటారు, ఏ ఉండో ఇప్పుడే కొనాలి అంటే ఏమంటారు? వాడి దగ్గర సిగ్గుపడకుండా కొడుకుకి లేని ఈవులను ఇచ్చి కొడుకును సంతోషపెడుతున్న భౌతికమైన తండ్రి. భౌతికమైన తండ్రికి అంత ప్రేమ, అంత ఆప్యాయత. వాళ్ళ కొడుకు సిగ్గుపడకూడదు, వాళ్ళ కొడుకు ఆనందించాలి అని ఆశించినప్పుడు నిజంగా మనం ప్రభు సన్నిధికి వచ్చి మోకాలుని, నాయన నాకు అవసరం ఉంది, నా కుటుంబ పక్షులకి అవసరం ఉంది అంటే ఆ పరమందుల దేవుడు ఏదైనా ఆలస్యం చేస్తాడా? ఆయన మన అంతరంగం ఉందంటే ఈ యొక్క బుద్ధిమంతులు అడుగుల అంతరంగం ముందు ఎలా ఉండాలి? బలవంతులుగా, శక్తివంతులుగా మారడానికి మోకాలు అనుభవం కావాలి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది పరిగెత్తుతూ ఉన్నారు, ఎంతమంది ఇరుకులో ఉన్నారు, ఎంతమంది వరదల చేత, కరువుల చేత కొట్టబడుతూ కుటుంబాలు ఎడబడుతున్నారు. వారు గుర్తుపట్టండి, మీరు మోకాల అనుభవంలోనికి రావాలి. కుటుంబ
కుటుంబ ప్రార్థన అనుభవంలోనికి రావాలి. వారు రావట్లేదా? మీరు మొదలు పెట్టండి. మీరు మొదలుపెట్టి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. ఒక్క విశ్వాసాలను పెట్టి దేవుడు తరాలు వెలిగించిన అనుభవాలు మన కుటుంబంలో మనం చూడలేదా? ఒక్క వ్యక్తిని పెట్టి ప్రాంతాలను కదిలించిన ఉద్యమాన్ని మనం చూడలేదా? దేవుడు అన్నయ్యసుడు కాదు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆ పరలోకముందర దేవుడు ఈ భూమి మీద ఉన్న కుటుంబంలో ఆయన నివాసం ఉండి ఆయన సుగుణము, ఆయన పరిమళము, ఆయన సువాసన వెదజల్లాలి కుటుంబాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇంకొక విషయం చెప్తాను. ఎందుకొరకు మనం శక్తిహీనులైపోతున్నామంటే, ఇప్పుడు శాంతరాధన నేను అన్న ప్రసన్న వాక్యం చెప్తాను విన్నా. మీరు శక్తివంతులు అవుతారు, దేవుడు ఆత్మచేత నింపబడ్డారు అని ఎంచక్కడ వాక్యం హల్లెలూయా ని పాడి స్తుతించుడి రారే జల్లరా మనసారా ఊరురా అని పాడుకుంటూ వెళ్ళిపోతున్నాం. మధ్యలో శాంతరాధన అన్నాడు, నేను కొన్నాను కదా తమ్ముడా, ఈరోజు నువ్వు దింపాలంటే మొన్న ఎప్పుడు కొన్నాను నువ్వు అలాగే చెప్తావు అని జుట్టు పెట్టుకుని కొట్టుకున్నాం. ఎక్కడ కొట్టుకున్నాం చెప్పాలి. నేను సీరియస్గా ఉన్నాను. నేను సీరియస్గా లేకుండా చెప్తాను. ఎక్కడున్నాం? ఇంట్లో ఉన్నాం. అప్పుడు మొట్టమొదటిగా మేము గొడవ పడుతున్నప్పుడు మాతో పాటు ఎవరు చూస్తున్నారు? ఎవరెవరు చూస్తున్నారు? మా ఇద్దరికి నష్టం కలుగుతుంది. నా దేవుడి నామం ఎక్కడ అవమానింపబడుతుంది? కారణం ఏంటి? అప్పుడు దాకా ఏమన్నాం? మీరు అంతరంగ ముందు బలం పొందుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, గ్లోరీ, స్తోత్రం, హల్లెలూయా అనుకుంటూ వెళ్ళిపోయి కిందకి. ఎక్కడ? చిన్న మాట తాగాల దగ్గర ఓర్చుకోలేని స్థితి చేత అంతరంగ ఉన్న శక్తిని కోల్పోతూ ఉన్నాం. ఈరోజు ఎంతమంది గృహాల్లో నుండి అల్లరితో కూడిన ఆట పాటలు ప్రవహిస్తూ ఉన్నాయి. 118 కీర్తనలు అంటారు కదా, నీతిమంతుల గృహంలో నుండి ఏమి రావాలి? రక్షణ గురించిన సునాదములు. ఎక్కడికి వినబడాలి? ఎక్కడికి వినబడాలి? మీకు వినబడాలి, చుట్టుపక్కల వారికి వినబడాలి. ఇప్పుడు రక్షింపబడిన ఇద్దరు సహోదరులు మాట్లాడుకుంటున్నప్పుడు యెహోవా చెవికి ఆలకిస్తున్నప్పుడు మన ఇంట్లో ఎంతమంది ఇంట్లో సీరియల్ సినిమాలు వినబడట్లేదు అంటారు? చెప్పన ఎవరి ఇంటికి కనబడుతున్నాయో చెప్పలేండి. జాగ్రత్త, ప్రభు రాకడ సమీపంగా ఉంది. మీరు ఏదో అనుకుంటూ ఉన్నాం, డాక్టర్లు ఏం చెప్పినా వింటున్నప్పుడు అది శరీరానికి ఆరోగ్యం, అది ఖచ్చితంగా పాటిస్తాం. కానీ వాక్యం ఏం చెప్పినా కూడా వినడానికి మనం ప్రయత్నం చేసి దేవుని సహాయాన్ని మనం అర్థించగలిగితే ఆ పైనున్న ఆకాశం ఉన్న దేవుడు మనల్ని బలపరిచి అంతరంగ ముందు శక్తివంతులుగా మారుస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంతరంగ ముందు శక్తివంతులుగా మార్చి ఏం చేస్తారు? ఇందాక మనం చదివినప్పుడు ఒకసారి చదివండి అమ్మా. ఏమేమి ఉండాలో దేవుడు మాట్లాడుతున్నారు కదా. ఏంటంట? విశ్వాసము ద్వారా నివసించినట్టు. ఎక్కడ నివసించాలి దేవుడు? హృదయం. ఈ దేహం అనే ఆలయంలో దేవుడు నివసించాలి. నువ్వెక్కడ ఉంటున్నావు? జ్ఞానం చేత నువ్వు కట్టుకున్న గృహంలో ఉంటున్నావు. దేవుడు నీలో ఉంటే నీ గృహంలో కూడా దేవుడి గురించిన రక్షణ సునాదాలు ఉంటాయి. దేవుడి కొరకు ఆరాధన ఉంటుంది. దేవుడి కొరకు నువ్వు పరిమళింపబడతావు. ఆరోగ్యం ఉంటుంది, స్వస్థత ఉంటుంది, విడుదల ఉంటుంది. మొట్టమొదటిగా దేవునిలో ఉండాలి. అప్పుడు నీ దుఃఖుడికి దేవుడి కార్యాలు ప్రారంభించబడతాయి. మన హృదయాల నిండా, మన అంతరంగం నిండా దేవుడి నచ్చని కార్యాలు ఉంటున్నప్పుడు, బుద్ధిహీనత కలిగిన కార్యాలు ఉంటున్నప్పుడు, బుద్ధిహీనత కలిగించే ప్రక్రియలు ఉంటున్నప్పుడు జ్ఞానవంతులకు దేవుడు మన గృహాల్లో, మన హృదయాలు ఏర్పరిచే రెండింటిలో, ఒకటి ఈ హృదయంలో, రెండు నీ గృహాల్లో కూడా రావాలి. ఒక అత్తగారు వాళ్ళు ఉన్నారంట. ఇంటికి తన ముసలమ్మ మాపల పార్టీ ఉంటారు కదా, ఏమే 4 అయింది కదా, నీ వాళ్ళు టీ ఇచ్చిందంటే అంటుందంట అత్తగారు, నా కోళ్ళ సంగతి నీకు అస్సలు తెలియదే. నా కోళ్ళ మనసు నిండా పుల్లు ముసుగుతూ ఉంటుంది. నేను ఎప్పుడు పోతానా అని కాళ్ళు సాడుకొని కూర్చుంది. ఏంటి ఎవరంట? ఇక్కడ ఎవరు అలాంటి వాళ్ళు లేరు, కానీ మామూలుగా అంటే మాకు ఎందుకు మీకు అర్థం కాదని చెప్తున్నాను. కనుక
ఏమి నాకు ఇవ్వట్లేదు, అసలు ఏమి ఆలాపాలు ఏమి చూడట్లేదు, నేను ఎప్పుడు బాధ్య కలుగుతానని చూస్తుంది కనుక నాకు ఏమి పెట్టదు. మనసులో ఏముంది? అత్తగారి మీద ప్రేమ. ఏ ప్రేమ? ఎప్పుడు పరదేశం అనే పాట పాడదామని ప్రేమ. ఏ పాట? క్రీస్తునందు లేని మృతులు ధన్యులు వారు నిత్యంగా ప్రభుత్వం ఉంటారు. మా అత్తగారు నన్ను చాలా తల్లి కంటే ఎలాగంట తల్లి కంటే ప్రాణంగా నేను అత్తింట్లో కాదు అన్నింట్లో అడుగు పెట్టినట్లుగా అమ్మతో ఉంటే అబద్ధం. ఎక్కడంట నేను మా పుట్టింట్లోకి అత్తింటికి వచ్చాను, మా అమ్మే కానీ అమ్మ చూడడం ఎందుకొరకు మరి కుటుంబాలు పరలోకముందుల కుటుంబాలు భూమి మీద తండ్రి పోలికలకు ఎలా వస్తాయి? దేవుడు అంటున్నాడు కదా, ఎక్కడ సహోదర ప్రేమ, ఎక్కడ ప్రేమలు అతుకబడి వారి అంతరంగా ఉన్న శక్తి కలిగి, ఇక్కడ చెప్తున్నారు ప్రేమలోను అన్నిటి అందును మీరు వేరుపారి పరిశుద్ధులకు తగినట్లుగా మీరు జీవించాలి. ప్రేమ మీలో ఉండాలి. ఎవరి హృదయాల్లో ఉండాలి? ఖచ్చితంగానండి. విశ్వాసులకు ప్రతికూలాలు ఉండవని ఎవరు చెప్పరు. కష్టం ఉండదా? ప్రతి వ్యక్తులకు ఉంటాయి. కానీ దేవుడు అంటున్నారు, దేవుడు చెప్పిన మాట, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు. అది ఎంత గొప్ప దేవుడు చెప్పే మనము. అంటే మనం మనల్ని ప్రేమించుకుంటామో మన తోటి వాళ్ళ కొరకు అదే సాక్రిఫై చేస్తున్నప్పుడు దేవుడు ఎప్పుడైనా నేర్చుడు కాదండి. దేవుడు విడిచిపెట్టడం నిశ్చయంగా. దేవుడి సన్నిధిలో మీరు ఏ తండ్రి చేత పరలోకమందున తండ్రి చేత భూమి మీద కుటుంబాలుగా ప్రభు చిత్తంలో ఏర్పాటు చేయబడ్డారో, మీరు అంతరంగా ముందు శక్తివంతులుగా మార్చబడడానికి మీరు ప్రభు సన్నిధిలో మోకాలు ఉండాలి. ప్రభు సన్నిధిలో మోకాలు ఉంటుండగా దేవుడి లేఖన ముందు ఉన్న ఆయన సుగుణం, ఆయన ప్రేమ, ఆయనలో స్థిరత్వం, నమ్మకత్వం మీరు వేరు పారుతారు. మీ కుటుంబాలు విస్తరింపబడతాయి, మీరు నూతన పరచబడతారు. అలా కాకుండా ఈ కుటుంబాశీర్వాద పండుగలు కాదు, ఏ కుటుంబాశీర్వాద పండుగలకు మనం వెళ్ళినా ప్రభుకే స్తోత్రం. కారణం ఏంటంటే మాట వినిన వారు ఈ ప్రకారంగా వర్ధిల్లుతారని దేవుడు చెప్పినప్పుడు ఆకాశం భూమి గర్పించిన, అలా కాకుండా ఏది జరగదు అని దేవుడి లేఖనం చెప్తుంది. దేవుడి పిల్లలు ఎవరెత్తి మోకాలు ఉండాలి? మరి మోకాలు ఉండడానికి ఇష్టపడదామా? మోకాలు ఏం చేయాలి? నాయన నా కోరు గుడ్డెట్టట్లేదు, నాయన గుడ్డి బాగా ఇట్టేలాగా గుడ్డెట్ట అది కాదు. నాయన నా కుటుంబంలో మార్పు లేని వ్యక్తులు నీ ప్రేమను గ్రహించాలి. ఏం చెప్పాలి? మార్పు లేని వ్యక్తులు మార్పు చెందాలి. ఈ ప్రేమ చేత నింపబడాలి. ఎంత గొప్ప ధైర్యంతో చూడండి. ప్రతి కుటుంబం అంట ఏ తండ్రి చేత కుటుంబం అని పిలువబడుతుందో మనల్ని ఆయన పిలిచాడు కుటుంబంగా. తండ్రి పిల్లలుగా పిలిచారు. మరి ఎందరైతే అంగీకరించారో వారందరూ దేవుడి పిల్లలు, కుమారులు, కుమార్తెలుగా పిలిచాడు. కుటుంబాలుగా దేవుడు జతపరిచారు. స్నేహితులు మనం ఏర్పాటు చేసుకుంటాం, కానీ తల్లిదండ్రులు దేవుడు ఇచ్చాడు. దేవుడు ప్రేమించి కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు ఆయన ఏర్పాటు చేసి బిడ్డలను ఆయన ఇచ్చి, మీరు నా కొరకు నా పోలికలో ఈ భూమి మీద నా కొరకు బ్రతుకు అనేక మందిని బ్రతికింపజేస్తారు. ఒక దావీదు వలె, ఇందాక దైవ సేవకులు చదివించినట్లుగా ఒక నోవాహు వలె దేవుడి కొరకు ఒక మంచి ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ప్రేమించాడు. ఆలోచిద్దాం. నా తండ్రి మహిమను ఏ వ్యక్తికి ఇచ్చేవాడు కాదు. రెండవదిగా ఆయన మాటలు మనం ఏం చేయాలి అంటే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 4వ వచనం. ఏం చేయాలంట? ఇశ్రాయేలు అంటే మనమే. సంగమా వినుము. చదవండి అమ్మా. ఎక్కడుండాలమ్మా? హల్లెలూయా. హృదయం తెరవబడిన వారందరూ స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఒక లూదియా హృదయం తెరవబడింది. ఒక లూదియా హృదయం తెరవబడినప్పుడు తుతరియాలో శుభ్రంగా దేవుడి కొరకు ఒక మంచి రక్షణ కార్యాలు, అభిషేక కార్యాలు చేశారు. ఇక్కడ అనేక మంది దేవుడు పిలుచుకునే వ్యక్తులు ఉన్నారు. దేవుడు చెప్తున్నారు, దేవుడి కొరకు ఒక యాజక ధర్మాన్ని చేయడానికి పిలువబడిన సహోదరులు ఉన్నారు.
దేవుని కొరకు పిలువబడిన సహోదరులు ఉన్నారు, వారు దేవుని పైన అలక్ష్యం చేస్తున్నారు. గుర్తుపట్టాలి. దేవుడు చాలా మిమ్మల్ని ప్రేమిస్తూ అవకాశం ఇస్తూ వచ్చారంట. చాలా మిమ్మల్ని ప్రేమిస్తూ వచ్చారు. ఎందుకొరకు నాకు ఈ కష్టం, ఇబ్బంది అని మీరు మాట్లాడుతున్నారు, కానీ దేవుడు మీకు ఆ పని ఇచ్చాడు. దేవుడి పనిలో ఆయన మిమ్మల్ని పెట్టాడు. దేవుడి పనిలో ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేశాడు. మీరు ఆ పనిని విడిచిపెట్టి దేని కొరకు పరిగెడుతున్నారు. జాగ్రత్త, జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడి పనికి మించిన భాగ్యం, దేవుని చేత ప్రేమించబడ్డాం. ఆయనలా ప్రేమించే వ్యక్తులు ఈ భూమి మీద ఏ ప్రేమతో కూడా ఆయన ప్రేమ సాటి కాదు. ఏ ప్రేమను కూడా పలవలేము. ఆయన ప్రేమకు మించిన ప్రేమ ఈ ఎక్కడ గోతల్లో పెట్టి గూటలమంతా వెతికినా కూడా ఆయన ప్రేమకు మించిన ప్రేమ ఉండదు. ఉంది అంటే అది అబద్ధమే. కానీ తన పిల్లలు ఎవరిని ఆరాధన చేయాలి? పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో దేవుని ఆరాధన చేయాలి, ప్రేమించాలి. అలా ప్రేమిస్తున్నానని చెప్పి ప్రారంభంలో ఉన్న వ్యక్తులు ఈ దినమందు దిగజారిపోతూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడ చాలామంది దిగజారిపోతూ వెళ్ళిపోతున్నారు. చాలామంది దిగజారి వెళ్ళిపోతున్నారు. అది దేవుడు అప్పగించిన దేవుడి నుండి, దేవుడి సన్నిధి నుండి మీరు వెళ్ళిపోతే, అపవాది చేతులు చిక్కబడిపోతే బుద్ధిలుగా మారిపోతాం. గుర్తుపట్టాలి, బుద్ధిలుగా మారిపోతాం. దేవుడి ఉద్దేశం కాదు. దేవుడు మీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని ప్రేమించాలి. ఏం చేస్తాడు? నోరు తెరుగు. నేను దాన్ని నింపుతాను, ప్రేమగా నేను కలుస్తున్నాడు. నీ బలం కాదు, నేను నీతో ఉన్నాను కదా, కష్టకాలం అందా నీతోనే ఉన్నాను కదా. ఇబ్బంది అంటే ప్రభు అనగానే యేసయ్యా అని మనం ఒక్కసారి చూడండి. వ్యక్తులు భౌతికంగా ఆరోగ్యం ఒకవేళ కలుగు చేయము, కానీ హృదయాంతరంగమైన కష్టం, దుఃఖం, వేదన ఈ సన్నిధికి వచ్చినప్పుడు యేసయ్యా నాయనలో ఒక్క కార్యం చేయవా, ఈ సమస్యలో ఉన్నాను అని పూర్ణంగా ఆయన వైపు మీ హృదయాన్ని తెచ్చి ప్రార్థన చేయగలిగితే ఎన్ని పర్యాయ స్థలములను బలవంతురాలుగా మార్చబడిలా ఆలోచించండి. ఎన్ని సమయాలు దేవుని కొరకు నువ్వు బలవంతురాలుగా మార్చబడి వెళ్ళావు ఆలోచించండి. ఆ రోజు నా దేవుని హస్తం పొడిచి కానప్పుడు ఈరోజు నీకు పొడిచి అయిపోయిందా? ఆ రోజున దేవుడు ఈరోజు చేతకానివాడా? మనం చేస్తున్నాం. దేవుడు నీకు పుట్టిన బిడ్డలు సంతానంలో తన కార్యాలు జరిగించాలి అంటే మొట్టమొదటిగా నువ్వు దేవుని ప్రేమించి నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఆయన వెతకాలి. జాగ్రత్త. ఇది మానవ మాటలను మీరు గ్రహిస్తున్నట్లయితే మీరు భంగపడతారు. ఇది దేవుడు చెప్తున్న మాటలు, ఆయన మాటలు అవును ఆమేన్ అన్నట్లుగా ఉంటాయి. జాగ్రత్త. సంఘం ఒకప్పుడు చాలా ఐక్యతగా దేవుని కొరకు ఏదైనా చేయక కార్యాలతో ఉన్నారంట. కానీ దినమందు భ్రమల చేత, బలహీనతల చేత ఎడబడే పరిస్థితులు కనబడుతూ ఎడబడిపోతున్నారు. జాగ్రత్త. ఇది దేవుడు మనల్ని ప్రేమించి మీరు వారి పట్టణాన్ని అప్పగించడానికి ఇష్టపడుతున్నట్లయితే ఎన్ని దినాలైంది దేవుడి మందిరానికి నువ్వు గుంపులుగా కలిసి మీకు ఏర్పాటు చేయబడిన సమాసంతో కలిసి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆరాధన చేసి దినాలైన గుర్తుంచుకోండి. ఆయన ప్రేమ కలిగిన దేవుడు మన దాటిపోలేదు కదా. ఈ స్థలం నుండి ఆయన ఉన్నాడు. ఈ స్థలం నుండి చేస్తున్న ప్రార్థన ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ఈ సంఘం ముందు నాటబడేది ఏ వ్యక్తి కూడా విడవబడు, వారి సంతతి ఆశీర్వదించబడాలని ప్రభు ఉద్దేశం. కానీ మనం చేయాల్సింది అంటే ప్రభు సన్నిధిలో మోకాలు ఉండాలి. రెండవదిగా పూర్ణ మనసుతో చదవండి. పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. వాటిని అభ్యాసం చేయాలి. ఇప్పుడు అభ్యాసం అంటే నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, పరిగెత్తాలి ప్రభు కొరకు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కుటుంబంలో మన బంధువులు లెక్క పెళ్ళి, ఇప్పుడు అన్ని స్కూల్ తెరిచారు కదండి. కానీ మీ ఇంట్లో మీ తమ్ముడు పెళ్ళి అనుకోండి, 6 రోజులు అక్కడ ఉండొచ్చారు. రేపు నుంచి స్కూల్ ప్రయాణం అంతా చేసి రేపు నుంచి ఖచ్చితంగా స్కూల్కి రావాలని టీచర్ ఫోన్ చేశారు, మీ అబ్బాయిని పంపించనని.
అలసిపోయారు కనుక పిల్లోడికి క్యారెట్స్ పెట్టకుండా, స్నాక్స్ పెట్టకుండా ఏ తల్లైనా పంపుతుందా? ఏ తల్లైనా పంపగలదా? కన్న కడుపు ఊరుకోదంటారు తల్లిదండ్రులు. తల్లి ప్రత్యేకించి అంటది, వాడు తినకపోయినా వాడు అలసిపోతాడు, వండింది చేసింది మీరైతే. వారికి బలం లేకపోయినా వారి కొడుకు బలవంతులుగా మార్చబడాలని కోరు వడ్డిస్తూ పంపుతూ ఉంటారు. బలం లేకపోయినా ఆ బలహీనులైన పిల్లలకు ఆహారం పంపించి వారు బలవంతులుగా మార్చబడాలని ప్రయత్నం చేస్తున్నారు. అది అవసరం, మంచిది. కానీ ఎన్ని పర్యాయాలు దేవుడు మీకు ఇచ్చిన బలాన్ని, ఆరోగ్యాన్ని బిడ్డల కొరకు చేతులు ఎత్తకుండా, దేవుడి సన్నిధిలో ఆరాధన చేయకుండా, వారు క్షేమం కలిగి జీవించకుండా, మీరు దేవుడి సన్నిధిలో ఆరాధన, ప్రార్థన, విజ్ఞాపన చేయకుండా ఎన్నిసార్లు స్వామి చెప్పారు, నాకు ఇప్పుడు ఓపిక లేదు, ఇప్పుడు బలం లేదు, తినాలి, ఇప్పుడు నాకు సత్తు లేదు అని చెప్పాకపోయాం. వండింది నీ బలం వల్ల ఉండావా? నీ బలం వల్ల నడుస్తున్నావా? దేవుడి సెలవు మనం ఏమైపోతాం? మన బ్రతుకులకు, మన జీవితానికి ఆధారం ఎవరయ్యా అంటే ఆయనే. ఈ దినమందు మనం ఏమనున్నాము? ఆయన కృప వల్లే మనం జీవిస్తున్నాము. దేవుడి నామానికి మేము కలుగుతాక ఇక్కడ దేవుడు చెప్తున్నారు, నా మాట ప్రకారం మీరు జీవిస్తున్నట్లయితే, నా మాట ప్రకారం నాకు రావలసిన మహిమను, స్తుతియాగా నా పిల్లలుగా మీరు ఒప్పుకుంటూ, ఇంకా చెప్పాను కదా సాంద్రగాను, కొడుకుని అడగగానే కొనిచ్చాడు. ఏ కొన్నాడు? రిమోట్ కార్. ఏ కారు 10,000 ఉంటుందన్న కొనాలి, మీరు నాకు రావాలి, డబ్బులు మీకే. 10,000 కారు కొన్నాడు. అడగగానే కొన్నాడు. కొన్న తర్వాత అంటే ఇప్పుడు డాడీ కొన్నారు. డాడీ కొన్న తర్వాత ఇష్టమైన మేనమామ దగ్గరికి వెళ్ళి, మామయ్య నువ్వు నా కారు కొన్నందుకు చాలా థ్యాంక్స్ అన్నారు అనుకోండి, ఎంతమంది సంతోషిస్తారు చెప్పండి? మొట్టమొదటిగా సాంద్రాజ్ అన్న ఏమంటాడంటే, ఈ చట్నీ చేయడానుకోండి, ఈ చట్నీ చేస్తాను. కారణం ఏంటి? పండగెవరు? శ్రమ ఎవరిది? కష్టం ఎవరిది? పోషిస్తుంది ఎవరు? ఆ కారు అడగగానే ప్రేమతో ఇక్కడిలో కూడా పన్నదెవరు? ఎవరికైనా చెప్తున్నారు? మాయ నువ్వు నాకు కారు కొన్నందుకు ఎవరికి ఇస్తున్నాడు ఆధిక్యత? ఎవరికి ఇస్తున్నాడు ఆ కారు ఘనత? ఎవరికి ఇస్తున్నాడు? ఈరోజు ప్రభు సన్నిధికి వచ్చినా కూడా, రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా. ఇక్కడ ఎవరు పాడలేదంటే, రాజా నీ సన్నిధిలో నువ్వేమైనా ఒకసారి పాడమ్మా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుంటానేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుంటానేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుంటానేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. ఏం పాడం? ఆయన లేకపోతే ఉండలేము, బ్రతకలేము. అలాంటప్పుడు మనకు జీవము, ఆరోగ్యాన్ని, శరీరానికి సమస్తము అనుగ్రహించి మన కుటుంబాలు బ్రతకడానికి కారణమైన దేవుడి సన్నిధిలో నోరు తెరవలే. మరి ఎందుకు తెరవలేము చెప్పమా? ఆత్మీయ అంధత్వం, ఆత్మీయ స్థితిలో మోగతనం కలిగిన వారు స్తుతించలేరు. యేసు అనే నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మనలో ఉన్న రుగ్మతులు, కుటుంబంలో అడ్డుగోడలన్నీ తొలగిపోతాయి. మీరు గుర్తుపట్టారు, కొంతమంది ఉజ్జీవకరంగా దేవుడి సన్నిధిలో ఆరాధన, ప్రార్థన, వాక్యం జరుగుతున్నప్పుడు కొంతమంది ఊరికి నిద్రపోతూ ఉంటారు. వారు గుర్తుపట్టారు ఏంటయ్యా అంటే, నాలో తెలియకుండా, దేవుడి మాట వినకుండా నాలో నిద్రాత్మ పనిచేస్తుందని వినాలి. ఆ నిద్ర సోమరతనంలో తీసుకొని పోతూ ఉంది. ఆ నిద్ర దైవ ప్రసన్నత లేకుండా లాక్కొని పోతూ ఉంది. దేవుడి సన్నిధిలో ఆరాధిస్తున్న వారు పూర్ణ బలం, పూర్ణ శక్తి, పూర్ణ జ్ఞానంతో ఆరాధన చేయాలి. అలా ఆరాధన చేస్తున్న వారు ఏం చేశారయ్యా అంటే, దేవుడు మన పితరుల ద్వారా దేవుడు రాయించిన విషయాలు ఏంటయ్యా అంటే, నువ్వు భూమి మీద
సంపూర్ణమైన ఆశీర్వాదం, కృపను, సమస్తమును ఏర్పాటు చేయడానికి నీకు నా ఆశీర్వాదం ఇచ్చాను. నువ్వు దేనికి ఏ పేరును పెడితే, దేనికి ఏ నామమును పెడితే, దేనిని నువ్వు ఎలా పిలిస్తే అలాంటి స్థిరపరుస్తాను. నా వల్ల నేను నీకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నువ్వు ప్రతి భూజంతువులను ఎలాగ ఆశీర్వదించబడాలని అడిగితే అలా ఆశీర్వదించబడతాయి. కారణం ఏంటంటే అది దేవుడిచ్చిన కృప. అందుకే మనం చేస్తున్న పాడి పంటలు, మనం చేస్తున్న ఉద్యోగాలు దేవుడు కృప చేత, మాట చేత మాత్రమే, ఆయన మాట చేత మాత్రమే మనం ఫలభరితంగా మార్చబడుతూ ఉన్నాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ అంటున్నారు కదా, మన పితరులతో చేయబడిన వాగ్దానం, మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులైన వారితో మీ దేవుడైన యెహోవా చేసిన వాగ్దానం, ఆ పాలు తేనె ప్రవహించు దేశంలోనికి మీరు నిత్యముగా ప్రవేశించి ఆ సర్వ సమృద్ధిని ఆనందించాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎందుకొరకయ్యా ప్రయాణమయ్యా అంటే, ఆ దేశంలో ఆ యొక్క పరిస్థితుల్లో అక్కడ కరువు ఉండదు, ఇబ్బందులుండు, ప్రతికూలలుండు గనక ఐగుప్తు నుండి ఇజ్రాయేల్ ప్రజలు కుటుంబాలుగా పాలు తేనె ప్రవహించు దేశంలోకి వెళ్తూ ఉన్నారు గనుక అక్కడ సర్వ సమృద్ధి ఉంటుంది, అక్కడ ఆశీర్వాదం ఉంటుంది. మన పితరులతో దేవుడు చేసిన వాగ్దానాన్ని మరిచిపోని దేవుడు ఈ రోజు మనతో కూడా మాట్లాడుతున్నారు. మీ పితరులు ఎలా ఆరాధన చేశారు, మీ పితరులు ప్రభుని ఎలా స్తుతించారు, వారి శక్తి లోపం లేకుండా కొడుకు నెమ్మని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. ప్రభు సన్నిధికి ఎలా చేయమైన నా మాట ప్రకారంగా వారు జీవించడానికి ఇష్టపడ్డారు కనుక నేను వారితో, నా మాట చెప్పిన వారితో చేసిన నిబంధనలు, నేను మేలును కనుక మీరు వారి పిల్లలుగా పిలువబడుతున్నారు కనుక మీ ఎడల కూడా నా కటాక్షమును అలాగనే ఉంచుతాను. హల్లెలూయా. ఈ పాలు తేనె ప్రపంచ దేశం భౌతికంగా కానాను వంటి ప్రాంతం అయి ఉండొచ్చు, కానీ ఆత్మీయ కోణంలో చూస్తే మనం ప్రభు మాట విని ప్రభు మాట ప్రకారం మనం జీవించగలిగితే మనకి ఏ గడియకు ఏది అవసరమో, ఏ గడియకు ఏది అక్కరో అన్నింటినీ దేవుడు అనుగ్రహిస్తూ మనల్ని బలపరుస్తూ ఉంటాడు. మనకి మనుషుల సహాయం అందదు కానీ పైనుండి సహాయం అందుతుంది. ఎందుకొరకే అంటే మన తండ్రి పరలోకమందున్నారు. ఆ పరలోకమందున్న తండ్రి వారి బిడ్డలు ఎక్కడుంటే వారితో ఉంటారు. వారి బిడ్డలు ఎక్కడికి వెళ్తే వారితో పాటు దేవుడు ఆ బిడ్డలతో పాటు ఉంటారు. ఇక్కడ అంటూ ఉన్నారు కదా, ఏంటయ్యా అంటే 10వ వచనం చూస్తే ఒకసారి నీవు నీ కుమారుడు మార్చదమ్మా. 7వ వచనం, నీవు నీ కుమారుడును వాటిని అభ్యాసం చేసి ఏంటంట, ఎంట కూర్చున్నప్పుడు, త్రోవలు నడిచినప్పుడు, పండుకున్నప్పుడు హల్లెలూయా హల్లెలూయా. దేని కొరకు మాట్లాడాలి? మాట్లాడుతున్నామా? మాట్లాడలేకపోతే ఈ రోజు నుంచి ప్రారంభించాలి. దేవుడి కొరకే మాట్లాడాలి. కారణం ఏంటంటే మన మధ్యన ఉంటున్న దేవుడు ప్రతిదీ పెట్టున్నాడని భక్తి కలిగి మనం జీవించాలి. ఆహరోను మిరియాము గారు మాట్లాడుతున్నారు వేరే విషయాన్ని. తన సేవకుడు వారి తమ్ముడైనప్పటికీ కూడా సేవకుడు కొరకు మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఆలకించి ఒప్పుకోలేదు. ఒకవేళ దైవ సేవకులకు విరోధంగా మాట్లాడుతున్నామా, పరిచర్యకు విరోధంగా మాట్లాడుతున్నామా, దేవుడి చేత ఏర్పాటు చేయబడిన కుటుంబాలకు విరోధంగా మాట్లాడుతున్నామా, దేవుని స్తుతిస్తున్న వ్యక్తులు ఇంట కూర్చున్నప్పుడు, నడుస్తున్నప్పుడు ప్రతి స్థలాలకు దేవుణ్ణి ప్రతిబింబించాలి. కారణం ఏంటంటే దేవుడి చేత ఏర్పాటు చేయబడిన ప్రతి కుటుంబం దేవుడితో నడిచే విషయాలందు, కూర్చున్న విషయాలందు, దేవుడి కొరకు బ్రతికే విషయాలందు అన్నిట మంచి కార్యాలు చేయనట్లుగా దేవుడి కొరకు లోబడాలి. హల్లెలూయా. అప్పుడు ఏం చేస్తారు అంటే, ఇలా నడిస్తే ప్రయోజనం ఏంటి, ఇలా నడవడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే అక్కడ చెప్తున్నారు. 10వ వచనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన ప్రమాణము నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నువ్వు కట్టని గొప్ప ఒక మంచి ఆ పురములను హల్లెలూయా. ఏ స్థితిలోనైనా కూడా మనకి ఏది అక్కరు, ఇజ్రాయేల్ ప్రజలకి ఏది అక్కరు ఎవరిచ్చారు? ఇప్పుడు ఆ తమ్ముడు సైజ్ చెప్పుడు సైజ్ ఒక 6 అనుకోండి, ఈ గడియంలో
అది ఎదుగుతూ ఉన్నప్పుడు సైజు పెరుగుతుందా పెరగదా? వస్త్రాలు పెరుగుతాయి పెరగవా? అన్ని పెరుగుతాయా పెరగవా? ఆహారం కావాలి లేదా? అన్నిటి దేవుడు పోషిస్తున్నప్పుడు క్రైస్తవ కుటుంబాలు చెప్పాలి, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వల్లని దేవునికి మేము చెల్లించాలి. నేను సంపాదిస్తున్నాను, నా బలం నాది, నేను అనే తత్వం క్రైస్తవ కుటుంబాల్లో రాకూడదు. మనం ఏమై ఉన్నామో కేవలం దేవుని కృప, దేవుని కృప. ఇశ్రాయేలు ప్రజలు, ఆనాడు భక్తులు, ఆనాడు ప్రజలు కాపోలం చేత ఆహారాలు పంపించబడి పోషింపబడ్డారు. కరువులో ఇరుకుల విశాలతను పొందుకున్నారు. కారణం ఏంటంటే నా మాట ప్రకారంగా విని, నా మాట ప్రకారంగా మీరు ఆరాధన చేసి, నా మాట ప్రకారంగా మీరు నన్ను కనపరుస్తూ ఉంటున్నప్పుడు మీకు ఏ గడియకు ఏది అవసరమో అప్పుల బాధలతో నేను నలిగిపోతున్నప్పుడు, నాయన ఒకవేళ ప్రవక్త భార్య అడుగుతుంది, ఈ దినమందు నాకు అప్పులు, నాకెవ్వరు లేరు అని మోకాళ్ళను ప్రభు సన్నిధిలో ఆరాధన చేస్తూ వారి బిడ్డలు ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచి వారి దాస్యం నుండి దేవుడు విడిపించినట్లుగా మిమ్మల్ని విడిపించే సమర్థుడు మన మధ్య ఉన్నాడు. ఒకవేళ రోగపూరితమైన పరిస్థితులు అయితే, దేవా నన్ను స్వస్థపరచండి, నన్ను బాగు చేయండి అని అడగలిగితే యెహోవా రఫాగా మీరు మిమ్మల్ని స్వస్థపరిచి దేవుడు ఎడ కార్యాలు జరిగించే గొప్ప దేవుడు. ఒకవేళ మన జీవితంలో ఎటువంటి ఆధారం లేదు, నివాసయోగ్యమైన స్థలాలు లేవు, ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఏమైనా కూడా మొట్టమొదటిగా నా పని నువ్వు చేయి, మన పని ఆయన చేస్తాడు అంతే సింపుల్గా. మొదటి నా నీతిని రాజ్యాన్ని బ్రతకండి, అప్పుడు మీకు ఏం కావాలో అప్పుడు మీరు అడగండి. హల్లెలూయా. గుర్తుపెట్టుకోండి, మీ దైవ సేవకులు, మీ దైవ సేవకురాలు గ్రహించగలిగారు, ఈ ధనవంతు ఇలా మేము ఉంటామని గ్రహించగలిగారా? బిడ్డలను ఎలా చదివించగలమని గ్రహించగలిగారా? ఇలా ఉండగలరు అసలు అనుకుని ఉంటారు ఆ రోజు వారు, నేను మా పిల్లల్ని ఒక కొంతవరకైనా చదివించి ఏదైనా ఒక బైబిల్ ట్రైనింగ్ పంపించి మనకి ఏదైనా చేస్తే సరిపోతుందేమో, ఒక చిన్నపాటి దేవా ఆ సామర్థ్యాన్ని ఇవ్వండి అన్న చిన్న మనం ఆలోచించి ఈరోజు ఎలాంటి విషయాలతో కలిగి చేశారయ్యా అంటే, నేను అనుకుంటున్నాను దేవుని నామం పెట్ట నా బిడ్డలు ఒక ఉన్నత స్థానాలలో ఒక మిషనరీగా పనిచేయాలి, నా బిడ్డలు ఒక మంచి దేవుని కొరకు శాస్త్రంగా చదివి అనేక మందికి దేవుని ప్రేమను అందిస్తూ దేవుని సువార్తను ప్రకటించాలి అని దేవుణ్ణి ఆరాధిస్తుండగానే వారి ఆలోచనలన్నీ విశాలపరచబడ్డాయి. లేదు మీ సేవకులు అడగండి. దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు మన ఆలోచనలు తొలగిపోయి దేవుని ప్రభావం, దేవుని ఆలోచన మనకు వస్తాయి. మన ఆలోచన కొద్దిగా నిజం, మనం కొద్దిగా ఆలోచిస్తాం. మనకు ఆలోచించడానికి ఈ పూట ఉంటే చాలు మనం అనుకుంటాం, ఈ రోజుకి అన్నం ఉంటే చాలు సాయపత్రి దూరాలు అనుకుంటుంది కదా, ఈరోజు నేను నా కొడుకు ఈ కొద్దిపాటి తిరిగి మనసులో చూస్తామో లేదో తిరిగి అనుకుంటామే. కానీ దేవుడు వారు నాటారా, వారు దంచారా, వారు భూములు గాలుగాడారా, ఏమీ లేవు. పోషించే పోషకుడు మనతో ఉన్నప్పుడు నా మాట చొప్పున నుంచి ఈ కుటుంబంలో నేను సమృద్ధిని అనుగ్రహిస్తాను అని చెప్పారు. ఈరోజు ఎంతమంది అలాంటి పరిస్థితుల్లో నలిగిపోతున్నారు? ఆయన మాట వినాలమ్మా, ఆయనతో మోకాలు ఉండాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని విశ్వాసం ఉంచాలి, ఆయన్ని పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో ఆరాధన చేయాలి. అలా చేస్తున్నప్పుడు మీరు ఏమి అంటే మీరు కట్టనివి, మీరు నాటనివి, మీరు యోగ్యంగా అనుకుని మీరు చేయలేని వాటన్నిటిని చేయడానికి సామర్థ్యతను అనుగ్రహించి పరలోకమున్న సామర్థ్యం ఈ భూమి మీద మనకు అనుగ్రహిస్తుంది. ఒక విజ్ఞానం అనుకున్నాడు, నేను సామర్థ్యుడిని, నాకు సామర్థ్యం లేదు, నాకు బలం లేదు, నాకు ఎలాంటి యోగ్యత లేదు అనుకున్న ఎన్నిక లేని వ్యక్తికి సామర్థ్యపరుడుగా మార్చి దేవుని కొరకు పరాక్రమవంతులుగా దేవుడు మార్చాడు. ఎవరు ఎప్పుడు దేవుడికి పిలువబడతారో వారు వారి సంతతి విడవబడతాయను, వీధులు తిరుగుతాయను, భిక్ష పెట్టాయను, ఆకలి దప్పులతో ఉండిటాయను చూచి ఉండలేదు దేవుడు చెప్తున్నారు. ఆలోచిద్దామా ప్లీజ్ సంగమా, సంఘాన్ని దేవుని నిర్లక్ష్యపరచొద్దు. ఇంతవరకు కుటుంబాలని దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చారు. దేవుడు మాత్రం వినాలి, బుద్ధిమంతులుగా ఉండాలి. ఒకవేళ శ్రమలు ప్రతికూలాలు ఒకవేళ నిందలు కలిగినా కూడా దేవుడు బలపరుస్తాడు అని చెప్తున్నారు. సంఘం చేయాల్సిన మరొక విషయం ఏంటంటే, నేను బాగా దేవుడు చెప్పిన మాట
ఇక్కడ చాలా మందికి ఇలాంటి పరిచయం అప్పగించినా కూడా కొంతమంది పక్కన పెట్టారని దేవుడు చెప్తూ ఈ మాటలు దేవుడు నా వీటిలో మాటలు చెప్తూ ఉన్నారు. 2 మాటలు చెప్పారు. వాక్యం ఏంటో దాన్ని చెప్తాను. ప్రవచనమైతే అపోస్తుల కార్యం 10వ అధ్యాయము. ఇటలీ పట్టణం ఎవరంట? శతాధిపతి అయిన ఒక భక్తిపరుడైన కొర్నేలి ఉండేది. మనందరికీ తెలుసు. ఎవరైనా ఒక భక్తిపరుడు. చాలా మంది అనుకుంటారు స్త్రీలే భక్తిగా ఉండాలి అనుకుంటారు. ఈయనెవరు చెప్పాలి? ఈయనెవరు? శతాధిపతి, 100 సైన్యములకు పైగా ఉన్న ఒక అధికారి. ఆయన ఎలాంటి వ్యక్తి? లంచం తీసుకోవచ్చు, తప్పుడు కేసులు పెట్టవచ్చు, ఆయన మామూన్న వారి పైన కేసులు బనాయించవచ్చు, ఆయన ఏదైనా చేయొచ్చు. కానీ ఆయన ఏం చేయలేదు. అలాంటివి ఏమి చేయకుండా దేవుని యందు భయము భక్తి కలిగిన ఒక భక్తిపరుడు. పురుషుల్లో కూడా యవనస్తుల్లో కూడా అలాంటి వైరాగ్యం ఉండాలి. ఆయన ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు. అంతా చెప్పండి. కానీ ఆయన ప్రార్థన చేసుకుంటున్నప్పుడు అక్కడ 7వ వచనం చూస్తే చదువుతాం ఒకసారి. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి ఎక్కడ? నోటీస్ పాయింట్ ఎక్కడ? తన ఇంటిలో ఎక్కడ ప్రార్థన ఉంది? పురుషులారు ఎక్కడ ప్రార్థన ఉంది? ఎక్కడ ప్రార్థన చేశాడు ఆయన? అంటే ఉద్యోగం చేసుకున్నప్పుడు ఎక్కడ ప్రార్థన ఉంది? గుర్తుపట్టాలి. దేవుడు చాలా జాగ్రత్తగా నాతో మాట్లాడే విషయం. ఇంటిలో ప్రార్థన ఉంది కొర్నేలికి. భక్తిపరుడు, భారం కలిగిన వ్యక్తి, ఇంటిలో ప్రార్థన చేసుకుంటున్న వ్యక్తి. ఆయన ప్రార్థన చేసుకుంటుండగా దేవుడితో ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమే ఆయనతో మాట్లాడుతుంది. దేవుడు మాట్లాడుతూ ఇలా మనం మాట్లాడదాం. దేవుడు తన యొక్క వర్తమానాన్ని ఆయనతో మాట్లాడుతూ, కొర్నేలి, పేతురు పలానా చోటున్నారు, నువ్వు ఆ వ్యక్తిని పిలవనంపాలి అని ఒక దర్శనాన్ని, ఒక భారాన్ని ఎప్పుడు గ్రహించినట్లుగా దేవుడు ఇచ్చారు? చెప్పండి. చెప్పాలి. సంఘం చెప్పాలి. అంటే ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం గ్రహించగలం? దైవ చిత్తాన్ని గ్రహించగలం. ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం గ్రహించగలం? దేవుడి చిత్తాన్ని గ్రహించగలం. ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఎదర ఒక దేవుడికి ఒక మంచి స్థలాన్ని మీరు ఒక బ్రాంచ్ కట్టాలి అని సాగులు అడగరు. మీరు ఇచ్చే వ్యక్తులు నాకు తెలుసు. మీకు అర్థం కావడానికి ఒక ఉపమాన రీతిగా చెప్తున్నాను. వేరే చోట ఒక పరిచర్య ఏర్పాటు చేయబడడానికి, మనం ఆత్మీయంగా అక్కడ అనేక మంది బలపడడానికి సంఘం కట్టాలి, స్థలం తీసుకోవాలి అని ఒకవేళ అన్నారనుకో, ఇది ఉన్నా సరిపోలేదు ఇంకో చోట మళ్ళీ ఇప్పుడు ఉన్నది సరిగ్గా అలా ఉంటారు కదా. ముదిరంటే ఎవరు? సీనియర్, నీవు రాజుగారు, దైవ సేవకులు, వాళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేసుకున్న కొంతమంది ఉన్నారు. అంటే వారు అన్నారు నా ఉద్దేశం కాదు. ప్రారంభంలో సీనియర్ మోస్ట్ వారు ఏమంటారు? రసభకు చాలా తెలియదు క్షమించాను ఏంటంట, సౌజన్యకి ఏదో పాస్టర్ గారు ముందే కట్టము, ఇది చూడమని. అసలు కట్టిన ఎవరికి? విశ్వాసం లేకపోతే సేవకులు ఏం చేస్తారు? చెప్పాలి, ఏం చేస్తారు అని ఆలోచించుకోవాలి. విశ్వాసం ఏం ఆలోచించాలి? మీరు వండి పెట్టారు, నాకు రాకెందుకు? అన్నం వండి పెట్టారు. ఇప్పుడు రాత్రికి వచ్చేసినప్పుడు స్కూల్ నుంచి పప్పు ఉంటే కదా, స్కూలు హాఫ్ డేస్ వండి పెట్టారు లేదా పిల్లలకి? వండి పెట్టి తినకపోతే ఇంటికి వెళ్ళగా ఏమడుగుతారు? ఎవరైనా జబ్బా, ఎక్కడ ఏం పెట్టావు? చల్ల తిండికి అలవాటు పడ్డావు ఎదవా. ఎంత చక్కగా మాట్లాడతారు, వినసంపు ఉంటారు. మా చుట్టుపక్కల అవే కదా వెళ్తూ ఉంటాం. ఇప్పుడుసారి బయటకు వచ్చి కూడా ఉంటారండి. అలాంటి బాగుంటాయి. అలాంటి అంటే అసహించుకోవడానికి బాగుంటాయి. ఇక్కడ ఈ కొన్నేలి ఒక భక్తిపరుడు అయినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు.
ప్రార్థనలో ఉండగానే దేవుడి స్వరాన్ని విన్నాడు, దర్శనాన్ని కనుగొన్నాడు. పరిచర్యలో దేవుడి దర్శనాన్ని, దేవుడి స్వరాన్ని గుర్తుపట్టాలంటే సంఘం ప్రార్థనలోకి రావాలి. అలా లేనప్పుడు గ్రహించలేము. ఒకవేళ నువ్వు పరిచర్యను, దేవుని పని, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచన గ్రహించలేకపోతున్నావు అంటే నువ్వు ప్రార్థన కూడా లేవన్నమాట. ప్రార్థన అనుభవాలు లేని వారు మాత్రమే పరిచర్య ధర్మాన్ని అర్థం చేసుకోలేదు. అంతే సింపుల్గా. ఆలోచిద్దాం. పేతురు గారు పిలిచారు. పిలవడానికి తన ఇంటిలో ఉన్న నమ్మకమైన పని వారిని పంపించారు. అంటే ఇంట్లో ఉన్న వ్యక్తులు కూడా ఎలాంటి వ్యక్తులు అక్కడ రాశారంటే దేవుని భయభక్తులు కలిగిన వ్యక్తులంట. కొన్నేళ్ళు మాత్రమే కాదు, తన ఇంట్లో కుటుంబమే కాదు, తన ఇంట్లో ఉన్న పనివారు కూడా అలాంటి వైరాగ్యం. అబ్బాయి ఎంత మాదిరిగా వ్యక్తులు చూడండి. అక్కడ చదువుదామా? మీరు చూస్తే గుర్తుపడతారు. అంటే కొన్నేళ్ళు ఎవరు కనిపెడుతున్నారు? పని చేస్తున్న వారు కనిపెడుతున్నారు. ఈరోజు దేవుడి నామం పురుషులారా, యవనస్తులారా, లేకపోతే కుటుంబం, సంఘ కుటుంబమా, దేవుడి నామం పేట మన మారుమనసు పొంది బాప్తిసం పొంది ప్రభు నామం పేట ప్రార్థన చేస్తూ దేవుడి సన్నిధికి వస్తున్న మనల్ని ఎవరు కనిపెడుతున్నారు? మన చుట్టూ ఉన్న వ్యక్తులు కనిపెడుతున్నారు. మనం పని చేస్తున్న స్థలాల్లో వ్యక్తులు కనిపెడుతున్నారు. కనిపెట్టి మనలో ఉన్న దేవుడి ప్రభావం మనలో ఉంటే వాళ్ళు చూస్తారు. ఒకవేళ మనలో భక్తిహీనత ఉంటే మనం కూడా వారితో కూడా కొట్టుకొని పోతాం. ఒకవేళ మనం బుద్ధిమంతులమైతే వారిని మనం కట్టుకుంటాం, వారిని కూడా కడతాం. ఆయన ఏం చెప్పాలి అంటే, నువ్వు వెళ్ళి అక్కడ ప్రయాణమై చూడండి, ఎంత చక్కగా మాట్లాడుతున్నారు. మరి నా చోట ఉన్నాడు చర్మకారి ఇంట పేతురు గారు దిగారు. నువ్వు వెళ్ళి ఆ వ్యక్తి తీసుకురా. ఎందువరకు? ఆ వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి. ఆ వ్యక్తి దేవుడి మాటలు అందించని దేవుడు నాతో మాట్లాడాడు. ఇప్పుడు బాలున్న సేవకుడు గుర్తించారంటే ఎవరు గుర్తించారు? ప్రార్థన చేసే సంఘం దేవుడి ప్రభావాన్ని గుర్తించాలండి. ఈరోజు సంఘాల్లో గొడ్డుపోతున్న కారణం ఏంటంటే దేవుని ఆత్మక్రియను గుర్తుపట్టకపోవడమే. గొడ్రాల పిల్లల్ని కన్నదాన జయగెత్తమని దేవుడు చెప్పడానికి కారణం ఏంటంటే చెప్తున్న గొడ్రాలని యొక్క ఆత్మీయ స్థితిలో ఉన్న సంఘం, ఆత్మీయత లేని సంఘం దేవుడు భారాన్ని గుర్తుపట్టలేకపోతుంది. ఆలోచిద్దామా? ఇవేవి నా మాటలు కాదండి, దానికి దేవుడే సాక్షి. దేవుడే సాక్షి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు చెప్తున్నారు కదా, ఆయన ప్రయాణమై వెళుతూ 4 దినాలు ప్రయాణమైనంత దూరాలు ప్రయాణమయ్యారు. అంతని చదవడానికి సమయం లేదు కనుక 23వ వచనం చూస్తే 22 చూద్దాం. అందుకు వారు నీతిమంతులను ఎవరంట? దేవుడికి భయపడేవాడును మంచి పేరు పొందినవాడనే శతాధిపతి. మన గృహానికి అధిపతి ఎవరు? ఈ గృహానికి అధిపతి దేవుడు. గృహానికి అధిపతి అని దేవుడని బోర్డుంది తప్ప మన కుటుంబాలకు దేవుడి భయభక్తులు కలిగిన కుటుంబం అని ఒక మంచి పేరుని ఏ వ్యక్తిని ఒకసారి మనం ఆలోచిద్దామా? ఏదైనా ఒక రాత్రికాల సమయం కిటికీల్లో మీకు ఎవరికి అనుభవం ఉండవనుకో, రారా రారా అంటుంటాయి కదా. కొన్ని వచ్చి రాగానే మన సేవకులు కూడా చక్కగా చెప్పారు, కట్టే తైతు అంటుంటారంట. మరి అలా కట్టం, మేము ప్రార్థన చేసి ఇంటికి వెళ్తాం అని ఏ సువార్తం పెట్టుకో, ఏ శాంతం పెట్టుకో, ఏ శుభ్రం పెట్టుకో, ఆ పేరు ఎవరు లేరు. దానికి మౌనం ఉన్నారు, నన్ను బతికించినట్టున్నారు. హల్లెలూయా. ప్రార్థన చేస్తే పోతాయి దానికి అక్కడికి వెళ్దాం అని ఎవరైనా వచ్చారా మన ఇంటికి? రాలేదంటే దేవుడి నామాన్ని మనం ఎంత తప్పు చేస్తున్నాం అంటారు కదా. విశ్వాసమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది. ఈ వ్యక్తి ఎవరు? భక్తిపరుడు. పురుషులారా, రోగిగా ఉన్న వ్యక్తి దగ్గరికి మీరు వెళ్ళి తల్లి రాసి ప్రార్థన చేయండి. మీ ప్రార్థన ద్వారా రోగులు స్వస్థపరచబడతారు. పాపులు సైతం వారి పాపాలు ఒప్పుకొని ప్రభువుతో చేర్చబడతారు. అది కదా
దేవుని కుటుంబం ఇందాక భౌతిక సంబంధంగా ఉన్న కుటుంబాలు ఆశ్రయించబడి ఎలా ఉండాలో, ఇప్పుడు ఆత్మీయంగా దేవుని పరలోకమున దేవుని కుటుంబముగా భూమి మీద పరలోకానికి వ్యక్తులు చేర్చే ఒక నమూనాను ఎదుటి ఉంచుతూ ఉన్నాను. యెహోవా యందు భయభక్తులు, మంచి పేరును కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. 23వ వచనం చూస్తే సేవకులు బయలుదేరారండి. దేవుడు ఆయనతో కూడా మాట్లాడారు. భోజనానికి కూర్చున్నప్పుడు, ఆకలి అవుతున్నప్పుడు ఆయన ప్రార్థన చేసుకోవాలని ఒక భారం ఆయన కలిగింది. ఈలోపు దేవుని ఆత్మ ఆయన బలపరిచి పేతురు గారు కూడా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, దైవ సేవకులకి కూడా వారి ఇంట ఉండి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు దేవుడు తన దర్శనం అనుగ్రహించి ఈ ఇంటిలో నుండి, అంటే ఈ దేవుని ఆలయంలో నుండి ఇంటిలో నుండి దేవుడికి మొరపెడుతున్నప్పుడు ఆయన నివసిస్తున్న భౌతికమైన ఇంటిలోనికి దేవుడి ప్రభావం వచ్చి వారు వస్తున్న వ్యక్తులను ఆకర్షించి వెలుగుగా, తేజోమయముగా, దీపస్తంభముగా ఇంటిని ఉంచి డైరెక్ట్ గా ఇంటికి వారు రావడానికి దేవుడు అనుగ్రహం చూపారు. చూపబడిన వారి సంభవాన్ని అంతా చెప్తూ, కొన్నేరు ఇలాంటి వ్యక్తి మీరు రావాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఆ ఇంటికి వచ్చి ఏం చేయాలి అంటే మీరు దేవుడి మాటలు చెప్పాలి. హల్లెలూయా. దేవుడి మాటలు చెప్పాలి. దేవుడి మాటలు చెప్పాలని ఊరుకున్నాడా? ఇందాక సేవకులు చెప్పారు, ఇంటికి వెళ్ళి తోడేస్తారు, పాలకేస్తారు, మెడకేస్తారు, నూతులో దిగుతారు. అనలేదండి, నూతులో దిగుతారని నేను అన్నాను. ఎక్స్క్యూజ్ చెప్పలేండి, ఏమి తప్పేది చెప్పడానికి. ఆయన అక్కడ ఏం చేశారు, ఈ విషయం గురించి చదివించాను. దేవుడు నాతో మాట్లాడారు. కొన్నేళ్ళు మొట్టమొదటిగా తన కుటుంబాన్ని సిద్ధపరిచాడు. ఎవరు సిద్ధపరిచాడు? కుటుంబాన్ని. రెండోది అక్కడ చూస్తే కొన్నేళ్ళు 24 వచ్చిన మరునాడు వారు కైసేరియలో ప్రవేశించినప్పుడు కొన్నేళ్ళు తన బంధువులను, ఎవరిని? ఇంటిని మార్చిన తర్వాత ఎవరిని మార్చాలి? సంఘ కుటుంబమా? దేవుని చేత బుద్ధిమంతులుగా కట్టబడుతూ దేవుని మాట చేత నడిపించబడుతున్న సంఘమా? మన కుటుంబాల కొరకైన అవగాహన మనకి ఎంత ఉంది? లేకపోతే నిజంగా బుద్ధిమంతులు ఎప్పుడైనా మీరు ఇలా ఆలోచించారా? మేము గడిచిన దినమందు మారేడుమిల్లి ఒక పరిస్థితి కొరకు మారేడుమిల్లి వెళ్ళాం. ఇప్పుడు బండి మీద వెళ్ళాం. బండి మీద ఎంతమంది పడతారు? ఇద్దరు. మేము వెళ్ళిన తర్వాత అక్కడ అనుకున్నాం, వారు వస్తే బాగుండు, మీరు వస్తే బాగుండు, వారు కూడా ఉంటే బాగుంది కదరా అని మేము తమ్ముడు అందరూ మాట్లాడుకున్నాం. మేము వెళ్ళింది ఏది? బండి మీద కారా. కొన్ని కార్లు ఎంతమంది పడతారు? ఒక 5, ఒక 6, 7 సీట్లు అయితే 8 మంది పడతారు. అంతకంటే 10 మంది పడతారు. వెళ్ళిన తర్వాత ఆలోచించినప్పుడు వారు రాగలరా? ఏం చేయాలి? మేము తీసుకురావాలి, మేము తీసుకొని వెళ్ళాలి. మేము తీసుకువెళ్ళాలని మాకు సామర్థ్యం లేదు, మా వాహనాలు సరిపోవు. ఇది భౌతికమైన ఆస్పెక్ట్. భౌతికంగా మనం ఏ వ్యక్తినైనా ఎక్కడికైనా తీసుకువెళ్ళాలని మన సామర్థ్యం సరిపోదు. కానీ నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి. నా తండ్రి అనేక మందిని రక్షించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు, మనల్ని వెలిగించారు, కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మన ద్వారా మన ఇంటి వారు బ్రతకాలి, మన యొక్క కుటుంబంలో మన యొక్క బంధువర్గాలు బ్రతకాలి. కనుక దేవుడు ఉద్దేశాలు మన ద్వారా స్థిరపరచబడాలని, మన ద్వారా సమస్తం సాగు చేయబడాలని, సమస్తం నెమ్మలపరచబడాలని మన నోటి మాటలను స్థిరపరచబోతూ ఉన్నాడు. ఒక కొన్నేళ్ళు తన ఇంటిని, తన పనివారిని, తన బంధువర్గాన్ని, ఇక్కడ చూడండి, బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు ఎవరి కొరకు కనిపెడుతున్నారు? దైవ సేవకుడి కొరకు కనిపెడుతున్నారు. కారణం ఏంటి? వారు వచ్చి దేవుడి యొక్క మాటలు చెప్తారని. ఇప్పుడు ఇంట్లో దేవుడి మాటలు చెప్పడానికి సేవకుని పిలిచే సమయం లేకుండా వచ్చారండి. మొన్నే కదా వచ్చాం. అంటే ఇది ఒక ఆలోచన ఉంటుంది, క్షమించండి మీరు అలా అనుకోరు అంటే మేము కూడా ఇదే పడి కదా, మేమేం తీసుకోం. కానీ అంటే మాకు అలాంటి కాదు, దేవుడే సాక్షి. కానీ వచ్చారు మొన్న. అలాగే ఇప్పుడు లేదండి విశ్వాసం. ఏదంటే
ఒకరేమో దూరేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ ముందు వస్తామని అలాంటి ఏం జరగవు. అలాంటి మీరు రావద్దు అని మమ్మల్ని కలిపి తెలుగు ఏం చేస్తారంటే ఎలా కలిపేసి అక్కడికి పారిపోతారు. అలా మీరు అవ్వలేరు. అక్కడ మీరు సీరియస్ చూస్తున్నారు. మీరు అవ్వదు. మామూలు చెప్తున్నారు అంటే మీరు నన్ను గొప్పగా అనుకోవద్దు, నేను మిమ్మల్ని మధ్యలో నవ్వించాలని చెప్తున్నాను. దైవ సేవకులు పిలుస్తున్నారా? మీ వీధిలో సువార్త కూటాలు జరగడానికి దైవ సేవకులు పిలుస్తున్నారా? 1000 రూపాయలు అయిపోతాయి. ఏంటంట అనుకున్నారా? ఎవరైనా నిలబడ్డైనా 1000 రూపాయలు కాదండి. దేవుడి కొరకు మన బలాన్ని, మన సామర్థ్యాన్ని, మన ఆరోగ్యాన్ని వాడగలిగితే దేవుడు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా చేస్తాడు. ఆయన చూడండి, తన బంధువులను, ముఖ్య స్నేహితులు, తన ఇంటి వారిని, తన పని వారిని అందరిని పోగేసి ఒక సువార్త కూటం, ఒక సువార్త ధ్వజం ఎక్కడ ఏర్పాటు చేశాడు? ఆ ఇంటి నుంచి ఏమనబడుతున్నప్పుడు రక్షణ గురించిన ఉత్సాహము, సునాదము, ఆరోగ్యము, దేవుడి ప్రభావం. అక్కడ దేవుడు ఉంటాడా? అక్కడ కుటుంబాలు కట్టబడతాయా? దేవుడి మాట వినకుండా, దేవుడి కొరకు లోబడకుండా ఎక్కడ కట్టబడతాయి చెప్పండి? చెప్పాలి. ఎక్కడ కట్టబడతాయి? దేవుడి మాట చొప్పున అక్కడ అంటున్నారు కదా. చివరిగా మనం చూస్తున్నట్లయితే ఇక్కడ దేవుడి సన్నిధిలో ఆదిలోపు ఆయన ఏం చేయలేదు. కొన్నేది ఆ భక్తుడు వచ్చేంత వరకు, రేపు ఈ వేళ వరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నానని మాట్లాడుతున్నాడు ఆయన. అంటే ప్రార్థన మోకాలని అనుభవం కలిగి ప్రార్థన చేస్తున్న వ్యక్తి. సంఘమని ఇంటిలో, ఇది దేవుని ఇల్లు. నీ కుటుంబం దేవుని చేత ఏర్పాటు చేయబడిన ఇల్లు. నీ దేహం దేవుని ఇల్లు. దేవుని పాడు చేసిన దేవుడు ఊరుకోడు. ప్రార్థన ద్వారా కనిపెడుతున్న ఆయన ద్వారా దేవుని కార్యం జరగనే వచ్చింది. చివరిగా ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇక్కడ మాట్లాడుతూ ఉన్న సంభవాలు ఏంటంటే, జరిగిన పరిస్థితులు ఇక్కడ మనం అంతా చూస్తే పేతురు గారు వచ్చారు. దేవుడు పరిశుద్ధపరిచిన జనాంగాన్ని అపవిత్రత కలిగిన వ్యక్తులు అని ఎలా చెప్తారు? దేవుడు నాతో మాట్లాడారు, కొన్నేళ్ళతో మాట్లాడారు, మీతో మాట్లాడారు. అంటే ప్రార్థన ఉంటే అక్కడ వరదలు ఉంటే పరిస్థితులు నిమ్మలపరచబడతాయి. దేవుడు తన నావల ఉంటే తుఫానులు నిమ్మలపరచబడతాయి. అగాధ జలాలు నిమ్మలపరచబడతాయి. అవన్నీ రహదారులుగా మన కొరకు ఏర్పాటు చేయబడతాయి. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. పేతురు వచ్చి మాట్లాడుతుంది కదా, 44 వచ్చిన చూస్తే పేతురు వచ్చి ఏ మాటలు? దేవుని మాటలు ఇంకొక చెప్పుచుండగా ఏంటంట? ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు వారందరూ మనం చదివామా చదవలేదా? వీరు ఏ లెక్కలోకి వస్తారు? బుద్ధిమంతుల లెక్కలోకి వస్తారు. బుద్ధిమంతులు దేవుని మాటలు విని ఆ ప్రకారంగా చేస్తారు. కొన్నేళ్ళతో పాటు మీరు ఏం చేస్తారు? ఏకీవించిన వారందరూ కూడా దేవుని మాటలు వింటుండగా వారు ఇంకా పేతురు మాట్లాడుతుండగానే విన్న వారందరూ ఏం పొందుకున్నారంట? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కుటుంబాల్లో, దేవుని నెలలో దేవుని ఆత్మకార్యాలు జరగాలంటే దేవుడి మాటకు అవకాశం ఇవ్వాలి. వారు దేవుడి మాటలు వింటున్న తోడనే జనముల పై దేవుడు ఆత్మ అల్లాడినట్లుగా ఒక్కొక్కరిపైకి దేవుడి ఆత్మ అభిషేకం దిగి వస్తుంది. ఒక్కొక్కరిపైకి దేవుడి ఆత్మ దిగి వస్తుండగా చెరసాల పునాదులు కంపించబడతాయి. దుఃఖమున్న వారు విడుదల పొందుతారు. దేవుడి చేత నూతనపరచబడతారు. అలాంటి కార్యాలు జరగాలంటే సంఘము దేవుడి ఆత్మకు అప్పగించుకోవాలి. ఏదో వచ్చాం, వెళ్ళిపోయాం, మోకాలుని ఆరాధన చేస్తూ దేవుడు ప్రేమిస్తున్న వారందరికీ కూడా సర్వసత్యములోకి నడిపించబడే అనుభవం ఆయన పరలోకమున్న దేవుడు తన సన్నిధి సాన్నిధ్యం భూమి మీద సంఘములకు, కుటుంబాలకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఇది కదా పరలోకపు ఛాయ, ఇది కదా పరలోకపు అనుభవం. ఈ యొక్క ఇంటిలో ఉన్న వారందరూ ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? ఇక్కడ వీరందరూ దేవుడి వాక్యం విని దేవుడి ఆత్మ చేత నింపబడుతున్న వారందరూ కూడా ఆ పరలోక రాజ్యముల కొరకు సిద్ధపడుతున్నారు. ప్రియ కుటుంబం, దేవుడి కుటుంబం, దేవుడి సంఘం, ఈ భూమి మీద ప్రతి కుటుంబం ఎవరు విడవబడకుండా దేవుడి సన్నిధిలో ఉండాలంటే ఆత్మ దేవునికి అప్పగించుకోవాలి.
వారు దేవుని మాట విని వాటి ప్రకారంగా జీవించడానికి అప్పగించుకోవాలి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే పేతురు ఈ మాటలు ఎక్కువ చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరూ పరిశుద్ధాత్మ దీవెను సున్నతి పొందిన వారు పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వారు అంటే అన్యుజన సైతం అందరూ కూడా దేవుని బలం పొందుకొని దేవుని కార్యాలు చూస్తారు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఖచ్చితంగా ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలలో లేకపోతే ఈ యొక్క దేవుని మందులో ప్రతి కుటుంబం ద్వారా దేవుని కార్యాలు జరగడానికి ప్రభు ఉద్దేశించారు. మీరు చేయనంటారా? దేవుడు ఎలాగైనా చేయించుకుంటారు. మీరు రాసి పెట్టుకోండి. దేవుడి కొరకు ఏర్పాటు చేయబడిన సమాజం దేవుడి కొరకు చేయనంటారా? నా తండ్రి చేయించుకునే వరవడిలో ఆయన దిగొచ్చాడంతే. మీరు ఇక్కడ చేయను అని యోనాగారిలో మారిపోతున్న ఏంటి ఆ శ్రమను ఒక్క మారు మనం ఆత్మీయంలో అప్పగిస్తే దేవుడి పని చేయను అని అంటే చేయను ఆయన యొక్క సొంత ఆలోచన ఆధర్యంగా ఆలోచించిన యోనాగారి జీవితంలో ఏం కలిగింది? తిరుగుదలమనే వరద, తుఫాను, కష్టం, ఇరుకు, ఇబ్బంది. అయ్యో ప్రభా నన్ను క్షమించు. ఎక్కడికి వెళ్ళాడు? మళ్ళా ఎక్కడికి? దేవుడే విడిచిపెట్టడండి. దేవుడే విడిచిపెట్టడు. దేవుడే విడిచిపెట్టడు. మా ఇంటి ఎదురుగుంటా ఒక కుటుంబం ఉంటుంది. భయంకరంగా తాగుతున్నాడు అన్నమాట. తాగుతాడు, పెద్ద పెద్ద కలుసుకుంటాడు. ఆ ఇంట్లో వెళ్ళిపోతా అంటున్నాడు. నేను అన్నాను, ఎలా బుద్ధి ఉన్నా నీకు? ఎలా నీ తల్లే కదా నువ్వు విషయం చెప్పిన తర్వాత లేదా నేను వెళ్ళిపోతాను. త్వరగా మీకు తెలిసే కదా ఎక్స్పెక్టెడ్ వెళ్ళే ఉంటారు ఉండడానికి. లేదా అలా అమ్మంటుంది. వెళ్ళలేదండి బాబు. ఎక్కడికి వెళ్తాడు? ఎంత మళ్ళీ ఎక్కడికి కదా వస్తున్నాడు? బ్యాంకుకి వెళ్ళిపోతున్నాడు. ఏటీఎం అడుగుతున్నాడు, ఆధార్ కార్డు అడుగుతున్నాడు, మొత్తం రికార్డు అడుగుతున్నాడు. 500 వచ్చినాడు. 500 పట్టుకెళ్ళిపోయి ఆయన ఫుల్ తాగేసి మళ్ళీ ఎక్కడికి ఈ పంపిణీ చేస్తాడు. ఎక్కడ పోతాడు? ఎక్కడ కానీ గచ్చింది ఉండదు. ఈ పంపిణీ రావాలి. ఆ తల్లికి ఏది ఇచ్చేట? భౌతికమైన తల్లికి అంత ఇచ్చేస్తున్నప్పుడు నేను అన్నాను, అక్క ఏంటి అడగంటో ఆడు నేను మళ్ళా ఇక్కడికి వచ్చి నేను అమ్మాని పిలిస్తే అన్నాడు. అలాగా నేను అన్నాను, ఏంటో ఆడి గురించి కొత్తేమో. నేను అన్న కన్నా తల్లి కదా బాబు, నాకు తెలిసాడు గురించి. అలాగా తెలిసాడు చెప్పాడు. నేను ఆడి ద్వారా చేయించుకోదలిసినట్టు నేను చేయించుకునే సాంప్రదాయ దేవుడు నాకు ఇచ్చడానికి వారి దేవుడు కాదులేండి. ఇప్పుడు అలాంటప్పుడు మనుషులకి అంత దేహం అంత ఇచ్చేస్తున్నప్పుడు దేవుడికి ఇంకెంత జ్ఞానం ఉంటుంది? మనకంతుంటే దేవుడు ఇంకెంత మనల్ని చూస్తున్నాడు. మనది ఎలా చేయించుకోవాలి తెలియదా? ఇప్పుడు ఈరోజు మీరు అనొచ్చు, నా కుటుంబంలో ఇరుకు, ఇబ్బంది, ప్రతికూలమని మీరు అంటున్నారా? దేవాన్ని పని చేయడానికి లోపడతాను. దేవా నీ చేత నేను కొడుకుగా కూతురుగా ఉండడానికి ఇష్టపడుతున్నాను. నీ ద్వారా నన్ను మీరు వెలిగించండి. నా ఇంటిని నేను బాగు చేసుకుంటాను, నా కుటుంబాలను బాగు చేసుకుంటాను, నా ముఖ్య స్నేహితులను మిత్రులను బాగు చేసుకోవడానికి నాకు మీరు మీ ఆత్మ సహాయాన్ని ఇవ్వండి. మీ ఆత్మ సహాయం ఇవ్వండి. నాకు అది చాలు. ఇది ఈ భూమిలో కుటుంబం పరలోకమున తండ్రి ముఖ దర్శనం చేసుకోవాలి అంటే పరిశుద్ధాత్మ అనుభవం కావాలి. ఆ భూమిలో అందుకే అపోస్తలులు అంటారు కదా, ఇంటింట కూడి అంటున్నారు. కారణం ఏంటంటే రాబోతున్న ఈ దినాలందు దేవుని సంఘాలు పరిచర్య ఒకరికైతే ఇంటింట కూడి దేవుని వరకు జరిగే పరిచర్య అమోఘంగా జరగబోతూ ఉన్నాయి. ఇంటింట దేవుని ఉపదేశ వాక్య క్రమాలు జరిగే దేవుని ఉద్యమాలు ఆనాడు ఆదిమ కాలంలో జరిగిన ఉద్యమం మళ్ళా దేవుడు రగిలించబోతూ ఉన్నాడు. ఇంటింట గృహ కుడుకుల్లో దేవుని కార్యాలు జరుగుతాయి. మీకు సమూహంగా దేవుని పాదాలు పట్టుకోండి, దేవుని ఆరాధన చేయండి, దేవుని కొరకు బ్రతకడానికి ప్రభువుని అడగండి, ప్రభు సన్నిధిలో లోబడండి. మీకు ఏది కావాలో మీరు అడగకపోతే దేవుడు మీరు కట్టనివి, మీరు నాటనివి, మీరు తొలచనివి అన్నిటినీ దేవుడు మీకు అనుగ్రహించి ఏ గడియకు దేవుడు ఆ గడియకు మీకు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుడు అనేస్తుడు కాదు. ఇక్కడ చాలా మంది భయంతో భీతితో ఉన్నారు. దేవుడు చెప్తున్నారు, యెషయా 54 నుంచి చెప్తాను కదా, దేవుడు అంటున్నారు భీతికి దూరంగా ఉంటుంది, తెగులు మిమ్మల్ని అంటదు, దేని కొరకు మీరు భయపడదు, సాగుతులు మొదలుకొని ఎవరెవరు
కొంతమంది దేవునికి భయపడుతున్నారు. ఇవేమీ లేనప్పుడు ప్రేమించిన నా ప్రేమ ఈరోజు నువ్వు భయపడడానికి కారణం ఏంటి? నేను విన్నాను అధ్యాయం అంతా చదివితే మన పరిపక్వత లేని స్థితిలో ఉన్న మనతో దేవుడు మాట్లాడుతున్నారు. నీకు నీకు దూరంగా ఉంటుంది, రోగం నీకు దూరంగా ఉంటుంది, నువ్వు సిగ్గుపడవు, పర్వతంలో తొలిగిన మెట్టలు తత్తెరిగిన నా కృపని విడిచిపోదు, సంగమ పట్ల దేవుడు కృప విడిచిపోదు. ప్రేమించిన దేవుడు, నమ్మదగిన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. ఆయన మనకి తల్లి, ఆయన మనకి తండ్రి, ఆయన మనకి సమస్తం. పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. కానీ ఆయన ప్రేమించి ఒక పని అప్పగించాలి. ఆ పని ఏం చేస్తున్నాం? అందరం ఒక మారు నిలబడతామా? అందరం ఒక మారు ప్రొఫెసర్లో ఒక చిన్న పల్లెని పాడుకుంటూ ఒక తీర్మానంతో ప్రొఫెసర్లో